వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సాహిత్యంలో చాలామంది ఉద్దండులైన వాళ్ళు ఉన్నారు మనకి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి నుంచి చెప్పుకుంటూ వస్తే చాలామంది మనకి తెలుగు సాహిత్యానికి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో మనం ప్రముఖంగా చెప్పుకోవలసిన మరొక వ్యక్తి కళాప్రపూర్ణ మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆంధ్ర పురాణం రాసి ఆంధ్రుల చరిత్రని కూడా ఒక పురాణంగా చూపించడం అనేది ఒక విలక్షణతది. అలా పురాణ రూపంగా చెప్పిన ఆంధ్రుల చరిత్ర రాసిన కళాప్రపూర్ణ మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి అబ్బాయి, ఆయన మధునామూర్తి అనే అంటారు. ఆయనతోటి ఇవాళ సత్యనారాయణ శాస్త్రి గారికి సంబంధించిన విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే. నమస్తే అండి. ముందుగా సత్యనారాయణ శాస్త్రి గారికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఫస్ట్ వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది, ఎక్కడ వాళ్ళది ప్రాపర్ ఉన్న? చాలా సంతోషం అండి. మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అంటే వారి రెండో అబ్బాయిని నేను. వారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం. వారు పుట్టింది మాతా మహాస్థానం, ఐలాండ్ పోలవరం, కోనసీమ. తూర్పుగోదావరి కదా, కోనసీమ. ఆ మాతా మహాస్థానంలో వాళ్ళు జన్మించి పల్లిపాలెంలో చదువు, అక్కడ పక్కనే ఇంజరం అనే గ్రామం ఉంది, అక్కడ మహేంద్రవాడ సుబ్బరాయ శాస్త్రి గారి దగ్గర ఆయన వ్యాకరణం నేర్చుకున్నారు. అక్కడ చల్లపల్లి వెంకటశాస్త్రి గారు లాంటి ప్రముఖులు వచ్చి ఆ పాఠశాలలో తనిఖీ చేసేవారు. అప్పట్లో విద్యార్థులు ఎలా చదువుతున్నారు ఏమిటి అని. అప్పుడు ఒకసారి వెంకటశాస్త్రి గారు అక్కడికి వచ్చి ఆ తనిఖీలో భాగంగా నించుని కొన్ని విగ్రహవాక్యాలు అవి అడగడంతో ఆయన చాలా సత్యనారాయణ శాస్త్రి గారు చెప్పిన సమాధానానికి ఆయన చాలా సంతృప్తి పడి, అప్పుడు రామాయణ మహామాలారత్నం అనేది ఏ వాక్యం అని ఆయన అడిగితే ఆయన చెప్పిన సమాధానానికి ఆయన చాలా సంతృప్తి చెంది కుర్రాన్ని అభినందించి, నువ్వు భవిష్యత్తులో మంచి కవి అవుతావు అని ఆయన ఆశీస్సులు అందజేశారు. అయితే ఆ వివరణ ఎలా ఇచ్చారో ఒకసారి చెప్తే మేము కూడా. అదే అంటే పిల్లాడికి కుమార సంభవం బాగా తెలుస్తుంది. ఆయన చెప్పిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందారు. ఎవరు? వెంకటశాస్త్రి గారు. అంటే ఆ డీటెయిల్స్ కొంత చెప్పినా నాకు అంత అంటే తెలిసి ఉండేది, పర్వాలేదు. శాస్త్రి గారు అంటే వెంకటశాస్త్రి గారు లాంటి ఒక మహాకవి చేత ఆశీస్సులు పొందిన ఫలితంగా వారు పల్లిపాలెంలో ఉంటూనే ఓలేటి వెంకటరామ శాస్త్రి గారు వాళ్ళ కవితా గురువు, పిఠాపురం సంస్థాన ఆస్థాన కవులు, వారి దగ్గర కవిత్వం రచన మీద ఆసక్తితో ఆయన దగ్గరికి వెళ్ళి ఛందస్సు సులక్షణ సారం ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి సొంతంగా ఆయనకి చెన్నైలో ఉన్నప్పుడు ఎవరు వెంకటశాస్త్రి గారు ఆయన ఓలేటి వెంకటరామ శాస్త్రి గారి దగ్గరికి ఒక లేఖ రాశారు పద్యాత్మకంగా. వెంటనే ఆయన అక్కడి నుంచి ఒక సమాధానం రాస్తూ, నువ్వు అసమానంబగు పాండితీ విభము ఆర్జిస్తావు నువ్వు అని ఆశీస్సులు ఇస్తూ ఆయన పద్యాత్మకంగానే ఆయన సమాధానం రాశారు. దానికి ఆ స్ఫూర్తితో అప్పటి నుంచి అప్పటికి ఆయనకి 14 సంవత్సరాలు ఆ పద్యం రచన మీద ఇంట్రెస్ట్, ఆ ఆసక్తి కలగడంతో అది కొనసాగించారు. ఆ తర్వాత 1938లో ఆంధ్రే. ఇక్కడ ఒకసారి చిన్నది అడ్డుపడతాను. నేను తెలుసుకున్నంత వరకు 10 సంవత్సరాల వయసులో ఒకసారి రాసినందుకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఏదో మెచ్చుకున్నారని విన్నాను. అవునండి. అది కూడా ఒకసారి చెప్పి అప్పుడు మనం ఆంధ్రీ దానిలోకి వెళ్దాం. నాన్నగారి తొలి ప్రచురణ, తొలి ఖండకావ్యం తోరణం. అసలు తోరణం అనే పేరు పెట్టడమే ఒక ఔచిత్యంతో కూడుకున్నది. ఆయన కవితా గృహంలోకి ప్రవేశించే ముందు ఎవరైనా ఇంటికి తోరణం కడతాం కదా, అందుకని నేను కవిత్వ రంగంలోకి అడుగు పెడుతున్నాను, దానికి ఒక తోరణం కట్టాలి అని చెప్పి ఆ తోరణం అనే పేరు పెట్టి రాశారు. అది చిన్న క్రౌన్ సైజ్ బుక్ అండి, చాలా చిన్న సైజ్ బుక్. అది ఆ విద్వజ్జన మనోరంజని ముందర అక్షరశాల పిఠాపురంలో ప్రింట్ అయింది. అది దానికి విశ్వనాథ వారు పీఠిక రాశారు. అప్పుడు దాంట్లో ఆయన రాస్తూ ఆంధ్రుల కష్టాలను గురించి రాస్తూ, గాజు కన్నైన ఒక అసురు కణము రాల్సు అనే ఒక పద్యం రాస్తే దాన్ని మెచ్చుకుంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఈ కుర్రాడు ఈయన భవిష్యత్తులో మంచి కవి, ఉజ్వల భవిష్యత్తు ఉన్నవారుగా ఎదుగుతారు అని ఆశీస్సులు అందజేశారు. అంటే విశ్వనాథ వారికి నాన్నగారికి దాదాపు 30 సంవత్సరాలు వయసు. అదే అందుకని మొట్టమొదటి ఆయన పేరు చెప్పాను నేను, వయసు రీత్యా అది తేడా ఉంది.
కానీ అంటే విశ్వనాథ వారి యొక్క ఆశీస్సులు పొందడంతో ఆయన మరింత స్ఫూర్తిగా ఆ తోరణం అప్పటికే ఆంధ్రీ కుటీరం స్థాపించారు. ఇప్పుడు ఆంధ్రీ కుటీర చెప్తే అది మధ్యలో అడ్డుపడ్డా, అది చెప్పండి. ఇప్పుడు ఆంధ్రీ కుటీర స్థాపన లక్ష్యం పల్లెసీమల్లో విద్యా వ్యాప్తి, అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ సాహిత్యం పట్ల, సంస్కృతం పట్ల, తెలుగు భాష పట్ల అనురక్తి కలగాలి అనే ఏకైక లక్ష్యంతో ఆంధ్రీ కుటీరాన్ని 1938లో స్థాపించారు. ఆ స్థాపించడంతో అది అంటే పల్లెసీమల్లో చాలా తక్కువ విద్యాగంధం ఉంటుంది కాబట్టి వారు వ్యవసాయం మీద ఎక్కువ పత్రికా ప్రకటనలు చేశారు. అప్పట్లో ఎవరైనా హరిజనులు ఎవరైనా ఏ కులం వాళ్ళైనా మా దగ్గరికి వచ్చి సంస్కృతాభ్యాసం చేయొచ్చు, తెలుగు భాష కూడా మేము ఉచితంగా నేర్పిస్తాం, వారికి ఉచితంగా భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తాం అని చిన్న అడ్వర్టైజ్మెంట్ అప్పట్లో ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక వాటిల్లో చిన్న యాడ్ ఇచ్చి, ఇప్పుడు 1930 నాటి మాట, 100 ఏళ్ల క్రితం ఇస్తే ఎక్కడెక్కడి నుంచో రంగూన్ నుంచి ఇతర చోట్ల నుంచి అక్కడి నుంచి కొందరు వచ్చారు. వాళ్ళందరూ కూడా అంటే ఏమాత్రం విద్యాగంధం లేనివారు అయినప్పటికీ వారిని ఆదరించి వీలైనంత మందికి ఆ సంస్కృత ఆంధ్ర భాషల్లో నైపుణ్యం కలిగించేలాగా ఆయన కృషి చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం అనుకునేంతగా ఆయన ఒక సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మనిషి. ఇప్పుడు మనం వింటున్న ప్రకారం ఏంటంటే బ్రాహ్మణులు ఎవరిని రానివ్వరు అనేది ఒక వాదన నడుస్తోంది. ఇప్పుడు గోబ్యాక్ బ్రాహ్మిన్స్ అని కూడా అంత దాకా వెళ్ళింది. అది 1930 ప్రాంతంలో ఈయన అందరికీ విద్య అని నేర్పించినప్పుడు మీ తాతగారు వాళ్ళు ఎలా సహకరించారు నాన్నగారికి? అంటే అప్పటికే స్వాతంత్రోద్యమ సమరం నడుస్తుంది బాగా. గాంధీజీ గారు ఈ హరిజన దానికి వాళ్ళకి ప్రోగా ఉండాలి అని చెప్పారు. దాంట్లో భాగంగా ఆ పల్లెసీమలోనే ఎక్కువ మంది అంటే నాన్నగారు అంటే మీరు చెప్పిన దానికి వేరే సబ్జెక్ట్కి వస్తున్నాను. అంటే స్వాతంత్రోద్యమం టైంలో ఆయన ఖద్దరు వస్త్రధారణ చేయాలి. ఇంట్లో ఉన్న మిల్లు బట్టలు ఏమైనా ఉంటే అవన్నీ రోడ్డు మీద తెచ్చి వాటిని అగ్గిపెట్టి తగలేయడం. పల్లిపాలెం గ్రామంలో చాలా చోట్ల ఏదో చలిమంట వేసినట్టుగా ఇంట్లో ఉన్న సిల్క్ వస్త్రాలన్నీ తెచ్చి రోడ్డు మీద భస్మం చేసేవారు. అయితే అప్పటి నుంచి కూడా వారు ఖద్దరు వస్త్రధారణ చేసేవారు. అయితే అప్పుడే హరిజనులకి విద్య నేర్పించాలి, హరిజనోద్ధరణ అనేది గాంధీజీ గారి ఏకైక లక్ష్యం కాబట్టి దానిపై మా తాతగారు సత్యనారాయణమూర్తి గారు వారి పేరు, వారు ఆ ఊళ్ళో ఉన్న ప్రముఖులు చాలామంది పల్లిపాలెం గ్రామంలో ఉన్నవారు కూడా దానికి తోడ్పాటును అందించారు. వారి అందరి అందించిన స్ఫూర్తితోటే ఆంధ్రీ కుటీరం స్థాపన చేశారు. అయితే అది ఆ స్థాపన రోజు కూడా నగర సంకీర్తన అంటారు కదండి, నగర సంకీర్తన చేసి ఊరంతా తిరిగి అప్పుడు సంక్రాంతి రోజులట బాగా చలి వేస్తూ ఉంటుంది, తెల్లారికట్లే లేచి నగర సంకీర్తన చేసి ఆంధ్రీ కుటీరాన్ని స్థాపించాము అని ఊరందరికీ తెలిసేలాగా నగర సంకీర్తన ద్వారా తెలియజేశారు. చాలా కొత్తగా ఉంది అసలు. చేసి అది స్థాపించారు. అయితే ఆంధ్రీ కుటీరం ఆనాడు వేసిన బీజం ఎప్పటికీ కూడా కొనసాగేలాగా చేయగలుగుతున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే నాకు ఇక్కడ ఆంధ్రీ అనే పదమే చాలా కొత్తగా అనిపిస్తుంది. అసలు ఆంధ్రీ అనే పదం ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆంధ్రీ కుటీరం అని పెట్టడంలో ఏమైనా ఉందా ఔచిత్యం? కొంతమంది ఆంధ్రీ ఏమిట్రా సైరంధ్రిలాగా అని ఆంధ్రీ అనే డిక్లరేషన్ రావడానికి అసలు కొంతమంది అడ్డుపడ్డారు. ఆంధ్రీ అనే పేరుతో అంతకుముందు ఏదో పత్రిక ఉందని ఇలాగా కొంతమంది వ్యతిరేకించారు. అయితే ఆయనకి వైశాఖి, జ్యేష్ఠి, చైత్రి ఇలా మాసాల పేర్లు అన్నిటి ఆంధ్రులు అంటే స్త్రీవాచకం ఆయనకి చాలా ఇష్టం. అంటే ఆంధ్ర శబ్దం కన్నా ఆంధ్రి అనేది ఒక స్త్రీవాచకంగా ఉంది అని ఆయన సంచికలు 12 నెలల్లో అన్నీ కూడా ఇలాగ వైశాఖి, జ్యేష్ఠి ఇలాగ వేసేవారు. అంటే ఒక విధంగా ఆయన స్త్రీవాది కూడా అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి అంటే ఆంధ్ర రచయితలు పుట్టడానికి కారణం, ఆ పుస్తకం పుట్టడానికి కారణం ఆంధ్రే. ఆ కారణం ఆ పత్రికలోనే ఆంధ్ర రచయితలు శ్రీకారం చుట్టబడింది. ఇది బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఎప్పుడు వినడమే కానీ దాని వెనకాల ఏంటనే తెలియదు అసలు. తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ నాన్నగారు వాళ్ళ వెనక్కి వెళ్దాం. తాతగారు వాళ్ళకి నాన్నగారు వాళ్ళు ఎంతమంది పిల్లలు? ఒకటేను. తాతగారు అంతకుముందు నాన్నగారి కంటే ముందర ఎవరైనా ఈ తెలుగు సాహిత్యంలో ప్రవేశం ఉన్నవాళ్ళు ఉన్నారా?
అంటే మా తాతగారు సత్యనారాయణమూర్తి గారు కూడా చాలా చదువుకున్నవారు, ఆయుర్వేద వైద్యులు, పండితులు. మా 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 మాతామహులు ఐలాండ్ పోలవరం ఆకొండి రామూర్తి గారు, వారు చల్లపల్లి వెంకట శాస్త్రి గారు. ఈ బంధుత్వం ఆ వెంకట శాస్త్రి గారి యొక్క స్ఫూర్తితో ఆయన చాలా పుస్తకాలు, గ్రంథాలు రాశారు, అనువదించారు. అంటే మా తాతగారు సత్యనారాయణమూర్తి గారు ఆకొండి వారి వైద్యము అనే ఒక పుస్తకం రాశారు. అప్పట్లో వారు ప్రచురించారు దాన్ని. అలా మా తాతగారికి అంటే మా 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 తాత మా నాన్నగారి తండ్రి గారికి సాహిత్యం పట్ల చాలా ఇష్టం ఉంది. అందుకే దానికి తారకంగా ఆయన ఆంధ్రపురాణంలో రాశారు, కొడుకు సత్కవేగుటకు కోరికపడిన నాయన నీకు రుణపడినాను అని. కొడుకు సత్కవేవాలని కోరుకున్నాడు ఆయన, అందుకనే నేను రుణపడ్డాను నీకు అంతే కదా మరి అని రాశారు. చాలా మంచి మాట. ఆయన చేత సత్యనారాయణమూర్తి గారు మా తాతగారు ఆశీస్సులు వారి అంటే వారి ప్రోద్బలంతో ఆయన సాహిత్య రంగంలో అడుగు పెట్టారు. అంతకుముందు మా కుటుంబాల్లో పెద్దగా సాహిత్య ప్రవేశం అది లేకపోయినా వారి ఆకొండి వారి రామూర్తి గారి స్ఫూర్తితోటి, మా తాతగారి ఆశీస్సులతోటి ఆయన సాహిత్య రంగంలో అడుగుపెట్టారు. ముఖ్యంగా మేనత్త భర్త అయిన ఓలేటి వెంకటరామ శాస్త్రి పిఠాపురం ఆస్థాన కవులు, వెంకటరామకృష్ణ కవుల్లో ఒకరైన వెంకటరామ శాస్త్రి గారి మార్గదర్శకత్వంలోనే ఆయన నడిచారు. ఆయన శైలి, ఆయన రచనా వ్యాసంగం అంతా ఆయన స్ఫూర్తితోటే సాగింది. బాగుంది. నాన్నగారు వాళ్ళు ఎంతమంది అసలు అన్నదమ్ములు, అక్క చెల్లెలు? వారు ఇద్దరు అన్నదమ్ములండి, ఒక చెల్లి సూరయ్య శాస్త్రి గారు, మా బావయ్య గారు అనమాట. నాన్నగారే ఫస్ట్ ఇంట్లో? ఫస్ట్ ఇంట్లో. అమ్మాయి పైన అక్కయ్య చెల్లెలు అవుతారా? చెల్లెలు, ఇద్దరికి చెల్లి సుబ్బలక్ష్మి గారు. ఆవిడ అంటే వాళ్ళ ముగ్గురు నాన్నగారు వాళ్ళు. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలు నాన్నగారికి? మీరు ఎవరైనా మీ పేర్లు కూడా చెప్పాలి నాకు. అది తప్పకుండా. మేము నలుగురు అన్నదమ్ములండి, ఇద్దరు అప్ప చెల్లెళ్ళు. అయితే నా పేరు మధురాపంతుడు సత్యనారాయణమూర్తి, ఇది మా తాతగారి పేరు. అందుకని మా నాన్నగారి పేరు సత్యనారాయణ శాస్త్రి, మా బాబాయ్ గారి అబ్బాయి పేరు సత్యనారాయణమూర్తి. మా ఇళ్లలో సత్యనారాయణమూర్తులు ఎక్కువైపోయారు. అంచేత కొంచెం కన్ఫ్యూజన్ ఉండకుండా నేను మధురామూర్తి అని రాసుకుంటూ ఉంటాను. అక్షరాలు తగ్గించుకుని అక్షరాలు తగ్గించుకుంటా. ఇది నాన్నగారు అనుమతితోటే నేను అప్పట్లోనే చేశాను. దానికి వారు సరే అన్నారు. అలా అంటే టెక్నికల్గా మామూలుగా ఉన్న పేరు మాత్రం అలాగే రాసుకుంటూ ఉంటాను. నలుగురు పేర్లును ఇద్దరు పేర్లు. మా అక్క హైదరాబాద్లో ఒక అక్క ఇప్పుడు వారు లేరు. తర్వాత రెండు ఐలాండ్ పోలవరం జయలక్ష్మి, పై ఆవిడ పెద్దక్క సుబ్బలక్ష్మి గారు. మా అన్నయ్య గారు వెంకటాచలపతి, పెద్ద అన్నయ్య మధురాపంతులు వెంకటాచలపతి. నా తర్వాత మధురాపంతుల సుబ్రహ్మణ్య శర్మ మా తమ్ముడు. మా అన్నయ్యకి నాకు మధ్యలో రామ్మూర్తి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన 25వ ఏట కాలం చేశారనమాట. ఆయన ఆధ్యాత్మిక చింతన, రామకృష్ణ పరమహంస శిష్యరికం ఇలా ఆయన స్ఫూర్తి, ఆ వివేకానందుడు ఆ ధోరణి అనమాట. ఆయనకి దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులోనే ఆయన చనిపోయారు. ఆయన గాయత్రి ఉపాసకులు. ఆయన కాలం చేయడం 75లో మా అమ్మగారు కన్నా మా అమ్మగారు పోయిన ఏడాదికే వాళ్ళు కాలం చేయడంతో నాన్నగారికి గట్టి దెబ్బే ఒక రకంగాను. అప్పటికే ఆయనకి 55 సంవత్సరాలు. మా అమ్మగారు చాలా దెబ్బ. అది మా కుటుంబం యొక్క నేపథ్యం. ఇప్పుడు ఇప్పుడు నాన్నగారు బాగా చదువుకున్నారు, తర్వాత ఆయన ఉద్యోగం కూడా మాట్లాడదాం మన తర్వాత. మీ చదువుల విషయంలో నాన్నగారిది ఎంతవరకు ఉంది ప్రమేయం? మీరు చదువుకుంటాననే చదివించారా, మీరు ఇదే చదవాలనేనా? అంటే వాళ్ళ అవుట్లుక్ ఎలా ఉందనే తెలుసుకోవడానికి అంతే. నాన్నగారు ఎప్పుడు అనేవారు, గృహే అతిథివన్ నివసేత్, అంటే నీ ఇంట్లో నువ్వు అతిథిగా ఉండు అనే తత్వం ఉండాలి మనిషికి. అంటే ఏంటి, ఇంట్లో కూరలు ఉన్నాయా, పాలు ఉన్నాయా, నీళ్ళు ఉన్నాయా ఆయనకు అనవసరం. అతిథి అంటే ఏంటి, మీ ఇంట్లో వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతాడు. జీవితం అంతా ఆయనకి అలాగే వెళ్ళిపోయింది. అంచేత మేమేం చదువుతున్నాం, ఇంట్లో ఏమిటి పరిస్థితి ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన సాహిత్యం, ఆయన ఎవరైనా వస్తే మాట్లాడడం, వాళ్ళ శిష్యులు. మా అన్నయ్య, మా వదిన, మా మావయ్యలు వాళ్ళు వచ్చి చూసుకోవడం. మా మావయ్య గారు వాళ్ళు పక్కనే ఉండేవారు. అంటే ఆయన జీవితకాలం, ఆయన 72 ఏళ్ళు జీవన కాలంలో, అంటే ఆయనకి జ్ఞాపకం 60 ఏళ్ళు అనుకోండి, ఆ 60 ఇయర్స్ కూడా ఆయన ఇంట్లో ఆయన అతిథిగానే ఉన్నారు. అలా ఉండాలని నేను అనుకున్నాను. భగవంతుడు ఆయనకి అలా ఉండే అదృష్టం కూడా కలిగించాడు. ఎందుకంటే మా అమ్మగారు చాలా తక్కువ వయసులో పోయే టైంకి 45 సంవత్సరాలు.
అయితే మా అన్నగారు, మా వదిన గారు, మా బాబాయ్ గారు, మా మావయ్య గారు వీళ్ళందరూ మా కుటుంబం పట్ల ఆదరణతో చూసి మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగాలు చెప్పించి మమ్మల్ని అంటే నాన్నగారు పట్టించుకోవడానికి మీరు అడిగారు కదా, అదే అండి. నేనేం చదువుతున్నాను, నేను పరీక్ష పోయిందనో పాస్ అయిందనో, పోయిందా సంతోషం, పాస్ అయిందా సంతోషం, ఇంతే తప్ప దాని గురించి పెద్దగా ఆయన పట్టించుకునేవారు కాదు. అలా అని చెప్పి అంటే లేదు, అది అంటి ముట్ట అర్థమైంది. అది పట్టించుకోలేదు, కేర్లెస్నెస్ అని కాదు అసలు. లేదు, లేకపోతే పరీక్షలో ఇంకా మార్కులు వస్తే బాగుండు అలా ఎప్పుడు నన్నంటే మా ఇంట్లో ఎవరిని స్ట్రెస్ చేయలేదు. తామరాకు మీద నీటి పొట్టిలా ఉన్నారు అంతే. అంటే కొంతమందికి అది సాగుతుంది, ఆయనకి సాగింది. అంటే నేను ఎప్పుడు అనుకుంటాను, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఎవరైనా కోరుకుంటే జరిగి తీరుతుందని చాలామంది దగ్గర అది అబ్జర్వ్ చేసిన మీద అనుకున్నాను. అంటే బయటకు ఒకలా చెప్పి లోపల ఒకలా ఉంటే జరగవు అవి. అవునండి. ఆయన మనసులోనూ బయట కానీ ఇది వేదవాక్కులా ఉంది, నేర్చుకోవాల్సిన మాటలు. మీ ఎవరికైనా వంట పట్టిందా ఇది? అది అసాధ్యం అండి నాకు తెలిసి. మన ఇంట్లో మన ఇంట్లో పూర్తిగా అంత వచ్చేస్తుందండి. కొంత అలవడిందా? లేదండి, కొంత కూడా. అవ్వాలి. నాన్నగారిది ఉద్యోగ జీవితం అది అసలు ఎట్లా గడిచింది? నాన్నగారు 1940లో పిఠాపురంలోని సూర్యనారాయణ నిఘంటు కార్యాలయంలో అక్కడ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, కాశీపట్ల బ్రహ్మశాస్త్రి గారు వంటి పండితుల సారథ్యంలో వాళ్ళందరూ గ్రూప్గా ఉండి ఆ సూర్యనారాయణ రూపకల్పనలకి చేసేవారు. అది ఉద్యోగమే, నెలకింత జీతం చొప్పున అక్కడ కాపురం పెట్టి అక్కడ ఉద్యోగం స్టార్టింగ్ అక్కడ 3 ఏళ్ళు పనిచేశారు. చాలా పెద్ద పని కదా డిక్షనరీ పని అంటే. ఆ నిఘంటు నిర్మాణకర్తల్లో వారు ఒకరు. అక్కడి నుంచి వీరేసింగం హై స్కూల్లో, పెద్దాపురంలో మెక్లారన్ హై స్కూల్లో ఏదో సంథింగ్ ఆ స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో నీకు ఉద్యోగం వచ్చింది, అంతకుముందు అప్లికేషన్ పెట్టారు, చేరారు. ఉదయం చేరిన తర్వాత మధ్యాహ్నం స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుని అక్కడ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు దీపావళి కర్త, అవును, వారు పనిచేసేవారు. ఆయన ఎక్కడున్నారు అని పక్కనున్న ఎవరో కొలీగ్ని అడిగితే ఆయన పోస్టులోకి మీరు వచ్చారండి, ఆయన వెళ్ళిపోయారు అని. అయితే మధ్యాహ్నం ఆయన రిజైన్ చేసి వచ్చేసారు. ఎందుకంటే సత్యనారాయణ శాస్త్రి అది వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు అక్కడ ఉద్యోగం చేస్తున్నారేమో అనుకుని నేను చేరాను, ఆయన లేనప్పుడు ఇక్కడ నేను అనవసరం అని చెప్పి బయటకు వచ్చేసాను. అయ్యో, చేరిన నాడే సాయంత్రం మళ్ళీ బయటకు వచ్చేసాను. అక్కడ ఒకరోజే ఉద్యోగం. వచ్చిన తర్వాత వీరసింగ హై స్కూల్లో రాజమహేంద్రవరంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉందంటే దానికి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఒక సిఫార్సు లేఖ ఆయన దగ్గర తీసుకోమని చెప్పారు ఎవరో సలహా. అప్పుడు ఆ లేఖని తీసుకుని అక్కడ వెళితే అక్కడ ఆయనకి తెలుగు పండితుడిగా ఉద్యోగం వచ్చింది. ఇది 47 ఆ ప్రాంతంలో. అక్కడి నుంచి పల్లిపాలెం నుంచి రాజమండ్రి మారారు, వచ్చేసారు. అక్కడితో ఆయన రాజమండ్రి జీవితం మొదలైంది. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన నెక్స్ట్ ఇయర్ వచ్చింది. అక్కడ రాజమహేంద్రవరంలో వీరేసింగ హై స్కూల్ అనేది ఒక చాలా ప్రతిష్టాత్మకమైన స్కూలు. అక్కడ జయంతి రామయ్య పంతులు గారు ఇలాంటి చాలా పెద్దవారందరూ ఉండేవారు. భమిడిపాటి కామేశ్వరరావు గారు హెడ్ మాస్టరు, నాన్నగారేమో తెలుగు పండితులు, చిలుకూరి వీరభద్ర శాస్త్రి గారని వారు సంస్కృత పండితులు. ఇలాగా అంటే ఆయనకి నచ్చిన వ్యక్తులందరూ, అంటే పెద్దాపురంలో ఉద్యోగం వదిలేశానన్న బాధ ఆయనకి లేదు. ఇక్కడ భమిడిపాటి కామేశ్వరరావు గారు చాలా స్నేహపాత్రులు, వారితోటే ఉండేవారు. నిజానికి ఆయన కామేశ్వరరావు గారు పూర్తిగా వచన రచన, హాస్యం. అవును, ఆయన త్యాగరాజు ఆత్మవిచారం అని ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. అంటే త్యాగరాజు ఆత్మవిచారం ఏంటంటే ఆయన త్యాగయ్య రాసిన కీర్తనలన్నిటికీ వ్యాఖ్యానం అనమాట ఆయన ధోరణిలో. అది చాలా రేర్ బుక్. దానికి పీఠిక నాన్నగారి చేత రాయించారు అప్పట్లో. అంటే కామేశ్వరరావు గారు లాంటి ఒక వచన రచన దురంధరునికి ఈయన చాలా ఆప్తులేని మిత్రుడు. అదేవిధంగా రాజమండ్రిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అప్పుడు అక్కడే ఉండేవారు, చిన్న కథలు. వారు కూడా నాన్నగారికి చాలా స్నేహితులు. శ్రీపాద వారితో అనుబంధం కొంచెం చెప్తాను. చెప్పండి సరి. అద్దేపల్లి నాగేశ్వరరావు గారు అంటే సరస్వతి పవర్ ప్రెస్, అద్దేపల్లి వివేకానంద దేవి గారు, వారు శ్రీపాద వారి కథలు గాథలు ప్రచురించింది మొత్తం. ఆయన సాహిత్యం అంతా వాళ్ళు ప్రచురించారు. అంటే
శ్రీపాద వారికి మామూలుగా ఉద్యోగం ఏం లేదు, ఆయన రచనే ఆయనకి జీవన వ్యాసంగం. దాని మీద వచ్చే ఆదాయమే ఆయన జీవితం మనుగడ అంతా. అయితే శ్రీపాద వారు సత్యనారాయణ శాస్త్రి గారి ఆంధ్ర రచయితలు అప్పటికే కొన్ని భాగాలు అయిపోయాయి. చాలామంది 100 మంది కవులు రెడీగా రాసి ఉన్నాయి. అద్దేపల్లి నాగేశ్వరరావు గారికి తీసుకెళ్ళి మీరు ఆ బుక్ ఆయన చేత వేయించాలి అద్దేపల్లి పబ్లికేషన్స్ తరఫున అంటే ఆయన వెంటనే ఒప్పుకొని శ్రీపాద వారి సూచన మేరకి అద్దేపల్లి వారు ఆంధ్ర రచయితల పుస్తకాన్ని ప్రచురించారు. దానికి ముందు మాట కూడా శ్రీపాద వారు రాశారు. అది కూడా అంటే వారితో అది శ్రీపాద వారు భవిడిపాటి కామేశ్వరరావు గారు ఇద్దరు కూడా వచన రచనలో పూర్తిగా ఆయన పద్య రచన. అయినా వారి మధ్య మైత్రి అలాగే ఉంది. అయితే శ్రీపాద వారికి ఈయనకి కూడా చివరిలో కొంచెం మనస్పర్ధలు ఏవో వచ్చాయని నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుంటాడు ఉండేవారు. అంటే ఏమిటి అలాంటి పాప ఆర్థికంగా ఆయన లేకపోతే ఏవో చేయబొద్దులు 100 25 అప్పట్లో 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా, లక్షలు. ఈ అంటే ఫైనాన్షియల్గా ఏవో చిన్న చిన్న మాటలు ఫ్రెండ్స్ మధ్య వస్తుంటాయి. అలా కొన్నాళ్ళు ఆయన మాట్లాడడం మానేశారు. శ్రీపాద వారికి నాన్నగారి మధ్య ఒక 2-3 ఏళ్ల పాటు మాటలు లేవు. కోల్డ్ వార్ నడిచింది. కోల్డ్ వార్ అంత స్నేహంగా ఉండేవారు. కానీ కొంచెం మాటలు సన్నగిల్లాయి. ఆ తర్వాత చివరిలో మళ్ళీ వాళ్ళు బాగా కలుసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పటి సాహిత్య వాతావరణం. అవును, అదే మంచి అన్ని విషయాలు తెలియాలి కదా. ఇప్పుడు మీరు ఇందాక ముందు వేసిన క్వశ్చన్ ఏంటంటే వీరసింగ హై స్కూల్. ఆయన రోజు స్కూల్కి సాధారణంగా నడిచో రిక్షా మీద వెళ్ళేవారు. చేతిలో ఎప్పుడు గొడుగు ఉండేది. అంటే అన్ని కాలాల్లోనూ గొడుగు ఎందుకు మాస్టారు, ఏదో వర్షాకాలం ఎండాకాలం వేసుకొచ్చి శీతాకాలంలో కూడా ఎందుకు అంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో కనపడుతూ ఉంటారు, అందరూ నమస్కారం మాస్టర్ అనేది శాస్త్రి గారు అని విష్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ తప్పించుకునే కోసం గొడుగు అడ్డు పెట్టుకుంటాను నేను. ఎప్పుడు ఆయన గొడుగు ఆ మూల పెట్టేవారు. ఇంటికి వచ్చి మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం వచ్చే టైంకి రేడియోలో ఆ టైంకి వచ్చేవారు. కొంచెం కాఫీ తాగేసి స్కూల్కి వెళ్ళిపోయేవారు. మధ్యలో ఇంటర్వెల్ పొద్దుటే భోజనం చేసేసి 10 వెళ్ళేవారు. మళ్ళీ మధ్యలో ఇంటర్వెల్ సాయంత్రం 4:30కి ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చేటప్పటికి అప్పటికే మల్లంపల్లి సరఫయ్య గారు కుర్చీలో ఉండేవారు. ఆయన కుర్చీ ఇదంతా నేను పుట్టకముందు ఉల్లితోట వీధిలో మా వదిన గారికి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇవన్నీ వారు చెప్పగా విన్నవే. ఇప్పుడు అంటే వాళ్ళందరినీ నువ్వు చూసావంటే లేదు అనుకుంటూ ఉంటే విన్నవే. ఉల్లితోట వీధిలో ఉన్న రోజుల్లో ఈ కుర్చీ శ్రీపాద వారిది, ఈ కుర్చీ మల్లంపల్లి సరఫయ్య గారిది, ఈ కుర్చీ చెరుకుపల్లి జమ్మదగ్గిని శర్మ గారు అప్పట్లో అక్కడే పనిచేసేవారు. వారు కూడా ఆర్ట్స్ కాలేజీలో. ఇలాగా ఒక రకంగా నాన్నగారు ఎవరింటికి వెళ్ళేవారు కాదు. అంటే కారణం వెళ్ళకూడదని కాదు, ఎవరి పద్ధతి వాళ్ళది. వెళ్ళేవారు. వాళ్ళందరూ నాన్నగారి దగ్గర సాయంత్రం ఆయనకన్నా ముందు వచ్చి కూర్చుని, ముఖ్యంగా శరభయ్య గారు సంధ్యా సఖ అని రాశారు. సాయంత్రం వేళ స్నేహితుడా సంధ్యాసఖ. వీళ్ళిద్దరూ రాజమండ్రి వైకినాన్ రోడ్లో లాంచీల రేవు నుంచి జీవకారుణ్య సంఘం దాకా గోదావరి గట్టునే నడుచుకుంటూ వెళుతూ మాట్లాడుకుంటూ మధ్యలో ఎవరో కలిసి వారి మిత్రులు. నాన్నగారిది ఉద్యోగ జీవితం ఎలా గడిచింది అసలు? అది ఉద్యోగ జీవితం అంటే ఆయనకి విద్యా బోధన చేయడం చాలా ఇష్టం. అందుకని ఆయన క్లాస్ చెప్తుంటే పక్క క్లాస్ వాళ్ళు కూడా వచ్చి వినేవారని ఆయన శిష్యులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అయితే ఆ పద్యం చదవడం విధానం, దాని పట్ల పిల్లలకి ఆసక్తి కలిగించాలి, పద్యం పట్ల, తెలుగు భాష పట్ల అని ఆ వీరేసింగ హై స్కూల్లో ఆయన చేసిన 33 సంవత్సరాలు అక్కడే ఉద్యోగం చేశారు. అయితే ఆ విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి ఎంతగా కలిగిందంటే ఆయన దగ్గర శిష్యరికం చేసిన చాలామంది, ఒక 40% మంది ఆ తెలుగు పండితులుగానే స్థిరపడ్డారు. కొన్ని పేర్లు ఏమైనా ఇప్పుడు పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే కనకదండి సూర్యనారాయణమూర్తి గారని, సరే యాతగిరి శ్రీరామ నరసింహారావు గారు ఆయన ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపకులు. వారు కూడా ఆయన నాన్నగారి క్లాసులోనే చదువుకున్నారు. వారు కూడా లెక్చరర్గా స్థిరపడ్డారు. అలాగే ఆయన చింతల గోపాలరావు గారని కోస్తావాణి పబ్లిషర్, వారు కూడా ఆయన క్లాసులోనే చదువుకున్నారు. రాజమండ్రిలో వచ్చే పత్రిక కదా, ఈవినింగ్ డైలీ అనుకుంటా కదా కోస్తావాణి. ఆయన కేళాకుళి అని నాన్నగారి ఖండకావ్య సంపుటి. ఆయన అంటే వీరందరూ కూడా వీరేసింగ హై స్కూల్లోనే చదువుకున్నారు. తర్వాత నాన్నగారి దగ్గర చదువుకున్న వాళ్ళ గోరెంట్ల బుచ్చే చౌదరి ఎమ్మెల్యే, వారి భార్య ఝాన్సీ గారు,
వాళ్ళు కూడా నాన్నగారి స్టూడెంట్సేనా? శిష్యులే. ఓహో. అదంతా వాళ్ళు చెప్పిన విషయమే, నాన్నగారు ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఇలాగా ఆయన వీరేసింగ హై స్కూల్లో పనిచేసిన 33 సంవత్సరాలు కూడా చాలా సంతోషంగా ఆయన జీవితం గడిచింది. అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎంఏలు చదివి పిహెచ్డీలు చేసి ఇంత స్థాయి అయిన వాళ్ళు స్కూల్ పిల్లలకి చెప్పడానికి ఎప్పుడు ఇబ్బంది పడలేదా? ఆయన అంటే ఎప్పుడు ఇబ్బంది పడినట్టుగా నాకు అనిపించలేదు. ఇక్కడ చాలా టాప్ నాలెడ్జ్లో ఉన్నవాళ్ళు పిల్లలకు బాగా డౌన్కి వచ్చి చెప్పాలి. అవునవును, వాళ్ళ స్థాయిలోకి మనం వచ్చి దిగి చెప్పాలి కదా. చెప్పాలి అనే ధోరణితో ఆయన టీచర్గా సక్సెస్ఫుల్ టీచర్గానే అయ్యారు. ఆయనకి అంటే ఆ కవిత్వం, ఆ జీవితం, దాని ప్రభావం దీని మీద ఎప్పుడు ఆయన పడకుండానే జాగ్రత్త పడేవారు. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆయన నిర్వహించిన పాత్ర చాలా సముచితంగానే సాగింది. కరెక్టే అది. తర్వాత ఇప్పుడు అంటే ఇది అడగచ్చు అడగకూడదుగా నేను అడగదలుచుకున్న నేను విన్న మాటని అడుగుతున్నాను. మనకి విశ్వనాథ సత్యనారాయణ గారికి మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆ తర్వాత మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారికి రాలేదు అంటే వచ్చిన వాళ్ళని గురించి నేను విమర్శించట్లేదు, అందరూ అర్హులే. కానీ ఈయనకి రావాల్సి ఉండి రాలేదు అనే మాట విన్నాను, అది నిజమేనా? నేను పొరపాటు విన్నాను. అంటే మీరు అన్నది యథార్థమే. ఆయన సాహిత్య సృజన, ఆయన సాహిత్య సేవ చూసి తప్పకుండా వారికి జ్ఞానపీఠ అవార్డు వస్తుంది అని భావించారు. అయితే ఆయన ఎప్పుడు దాని గురించి ఆశించలేదు. వాళ్ళు ఆశించరు, మనం వాళ్ళ అభిమానులుగా. అయితే ఆయన నారాయణ రెడ్డి గారికి 1984లో అనుకుంటాను వచ్చిన వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చిన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పుడు ఈ అవార్డు నాకు కాదు రావాల్సింది, రాజమండ్రిలో ఉన్న మధునాపంతుల వారికి, కడపలో ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి రావాలి అని ఇంకా ఒకళ్ళిద్దరు పేరు చెప్పారు. అంటే నారాయణ రెడ్డి గారి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించాక ఆయనే స్వయంగా ఆ మాట అన్నారు. దాన్ని బట్టి మీరు అన్నమాట రూఢి కావచ్చు. అయితే దానికి ముఖ్యంగా అనువాదం అవ్వాలి. ఏదైనా ఎక్కువ హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషల్లోకి అనువదించిన వాటికి. అయితే ఆంధ్ర పురాణాల్లో కొన్ని ఘట్టాలు హిందీలోకి అనువదించారు. చేబోలు శేషగిరిరావు గారని హిందీ అష్టావధాని, వారి మోతీనత్ అని నాయకరాజ పర్వం, అభిషేక్ అని కృష్ణదేవరాయ పర్వం హిందీలోకి అనువదించారు. అప్పటికి వచ్చాయి. అయితే ఎక్కువగా అనువాద గ్రంథాలకి, ఆయన ఒరిజినల్కి ఎక్కువ అనువాదాలకి ఉంటే వచ్చును అని అన్నారు. అయితే కారణాంతరాల వల్ల దానికి ఏవో ఈక్వేషన్స్ అవి ఉండొచ్చు, అది మనం చెప్పలేం కదా. కానీ నేను విన్నాను అట్లా, ఎందుకంటే అప్పుడు చిన్నవాళ్ళం కాబట్టి మనం విన్నది కరెక్టా కాదా క్లారిఫికేషన్ కోసం అడిగాను అంతేను. సరే, అది ఊరికే జస్ట్ మనం ప్రస్తావించాలి తప్పనిసరిగా కాబట్టి ప్రస్తావించాను. అంటే ఆ అర్హత ఉండి రాలేదు అనే ఇదితోటి. తర్వాత రాజమండ్రిలో ఎక్కువగా సత్యనారాయణ శాస్త్రి గారంటే నన్నయ్య రూపంగా భావిస్తారు. సత్యనారాయణ శాస్త్రి అంటే నాన్నగారికి నన్నయ్య మీద ఎక్కువ ఇష్టమా, ఎర్రని ఇష్టమా, తిక్కన పోతనలు ఎక్కువ ఇష్టమా? నాన్నగారిని అభినవ నన్నయ్య అని పిలిచేవారు. ఆయనకి అలా పిలిస్తే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అంటే ఈ అభినవ అనే శబ్దానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం. అలాగే ఇంకో మాట చెప్తాను, మీరు అడగకపోయినా, ఎవరైనా మహాకవి అనేవారు. నాకు అలా అంటే ఏమని అనిపిస్తుంది అంటే, నువ్వు మహాకవివా అన్నట్టుగా అనిపిస్తుంది, నన్ను ఎవరు అలా అనకండి అనేవారు. అని పెద్ద గొప్ప కవి అనేవారు. అలాగా ఆయనకి అభినవ నన్నయ్య అన్నం కూడా ఇష్టం ఉండేది కాదు. అంటే అలాగే మా గురుతుల్యులు అంటారనుకోండి, అంటే మా సత్యనారాయణ శాస్త్రి గారు మాకు గురుతుల్యులు అనకండి, గురువులు అనండి చాలు అని. అలాగా ఇప్పుడు మీరు అన్నమాట నన్నయ్య గారి మీద ఆయనకి ఉండే అభిమానం అందరికీ తెలిసిందే. ఆంధ్ర పురాణాల్లో ఆ ఘట్టం మొదటి చాళుక్య పర్వంలో నన్నయ్య గారి మీద ఆయనకు ఉండే అభిమానం అంతా చూపించారు. రచనా వ్యాసంగం అంతా నన్నయ్య ప్రభావంతో సాగిందని ఆయన తరచూ సభల్లో వాటిల్లో కూడా చెప్పేవారు. అయితే ఆయనకి నాకు తెలిసి ఆయనకి పోతన భాగవతం అన్న ఇష్టం, అది వేరు, దాని గురించి చాలా ఆసక్తి, ఇష్టము. అయితే ఆయనకి మాత్రం నన్నయ్య ఆరాధకుడు ఆయన. అలాగే ఆయన రచనా వ్యాసంగం అంతా ఆయన ప్రభావం మీద సాగిందని నేను భావిస్తున్నాను. కరెక్టే అది. తర్వాత అంటే నేను అన్నది కరెక్టేనా? మీ నాన్నగారు గతించినది కూడా శరదృతువే. అవునండి. అవునా? అవునండి. నన్నయ్య గారు రాసినప్పుడు శారదరాత్రులు పద్యంతో ఆయనతోటి అయిపోయింది. ఏదైనా కోయిన్సైడ్ అని ఎప్పుడైనా దీని గురించి అనుకున్నారా?
నాన్నగారికి మీరన్నట్టు శరదృతువు అంటే చాలా ఇష్టమైంది. ఆయనకి అందుకే శరణ్ మండలి అని 1978లో ఒక సాహిత్య సంస్థని స్థాపించారు. ఆయనే స్వయంగా ఉపదేశకులు. దాని లక్ష్యం ఏడాదికి ఒకసారి ఆ పేరు పెట్టడం కూడా చాలా అందంగా చాలా అందమైంది శరణ్ మండలి. అసలు అంటే నేనే స్వయంగా ఒక కవిని సత్కరించాలి, అది కూడా నన్నయ్య గారి మీద ఆ ప్రసంగించిన ఆ ప్రముఖుడికి మనం సన్మానం చేయాలి, వేరే ఎవరు నా డబ్బులతోటే నేను చేస్తానని చెప్పి మొదలుపెట్టారు 78లో. దానికి ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు అప్పటికి సారమతి నన్నయ్య అని బుక్ రాశారు. ఆయన సత్కరించారు. అంటే అప్పట్లో ఈ వారికి హోటల్ రూమ్స్ లేకపోతే కార్లు ఈ ఏర్పాట్లు ఏమి ఉండేవి కాదు. ఆయన మా ఇంట్లో కింద బొంత వేసుకుని ఇలా నేల మీదే హనుమత్ శాస్త్రి గారి పక్కన నేను పడుకున్నాను ఆ రాత్రి. ఆ నెక్స్ట్ ఇయర్ కరుణశ్రీ గారు, వారు అంతే, వారు మా ఇంట్లోనే ఉన్నారు. అలాగే ఆ వెంపరాడు సూర్యనారాయణ శాస్త్రి గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, మూడో సంవత్సరం దివాకర్ వెంకటావధాని గారు, ఇలా వచ్చింది. సరిగ్గా దేవెళ్ళ చిన్ని కృష్ణ శర్మ గారు, నాన్నగారు ఆయన బతికుండగా చిన్ని కృష్ణ శర్మ గారు చెన్నై నుంచి వచ్చి ప్రసంగించారు. అప్పటికి చాలా నాన్నగారు సీరియస్గా ఉన్నారు. ఆయన శరణ మండలి ఆకూడదు. వారి ఉపన్యాసం అయింది. ఆవేళ కార్తీక పౌర్ణమి. అంటే ఆ కార్తీక పౌర్ణమి ముందు క్షీరాబ్ది ద్వాదశి, పౌర్ణమి ముందు అంటే కొన్ని డేట్లు ఆదివారాలు కలిసి వస్తాయని ఆ ద్వాదశి నాడు పెట్టారు. ఆ చిన్ని కృష్ణ శర్మ గారు ఉపన్యాసం విక్రమహల్లో ఏర్పాటు చేశారు. వారి ఉపన్యాసం అయింది అని చెప్పి బాబయ్య మా అన్నయ్య వచ్చి నాన్నగారికి చెవిలో చెప్పారు. అంతే, ఆ మాట విన్నారు, ఆయన కన్ను మూశారు. అంటే శరణ్ మండలి ఆ స్థాపన లక్ష్యం ఏమిటి, ఆయన ఉన్నంతకాలం జాగ్రత్తగా నడవాలి అనుకున్నారు. ఆ మాట విన్నారు, ఆయన కాలం చేశారు ఆ వేళే. అంటే కార్తీక పౌర్ణమి అన్న అంటే ఆ కార్తీక మాసం ఈ శరదృతువులో ఆయన కాలం చేయడం చాలా యాదృచ్ఛికంగానే జరిగింది. మరి భగవత్ సంకల్పం ఏమిటో తెలియదు, ఆయన సంకల్పం అయ్యి ఉంటుంది. ఆ అవతారం అక్కడతో ఆయన కవితామూర్తి కవితగా అక్షర రూపంలో ఆగింది అక్కడ. ఆగింది. అయితే ఇంకా నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నది ఏంటంటే, ఒకటి తెలుగు మహాసభలు, ఒకటి తర్వాత రామారావు గారితో, ఎన్టీ రామారావు గారితో, ఈ 2 విషయాలు కూడా. ఓకే. నాన్నగారు సినిమా వారితో సంబంధం అంటే నారాయణ రెడ్డి గారు పాటల రచయితగా, దాశరథి గారు, ఇలాగా వారితో చాలా సాన్నిధ్యం ఉండేది. అయితే ఎన్టీ రామారావు గారితో అనుబంధం మరి అంటే వారి నాలెడ్జ్, ఎన్టీఆర్ తాలూకు విశేషం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఒకసారి నాగభైరవ కోటేశ్వరరావు గారు విశ్వామిత్ర స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నట్ట. ఇది స్వాతిలో నాగభైరవ కోటేశ్వరరావు ఒక వీక్లీలో సీరియల్ మొదలుపెట్టాడు, ఆయన ఆత్మకథ. దాంట్లో రాశారు, నువ్వు ఆంధ్రపురాణం చదివావా అని అడిగాడు ఫస్ట్ ఎన్టీఆర్ నాగభైరవ కోటేశ్వరరావు. ఈయన చదవలేదు, విన్నాను కానీ చదవలేదు అన్నారు. అంటే అయితే ముందు నువ్వు అది స్టడీ చెయ్యి అని చెప్పారు. ఎందుకంటే ఆంధ్ర పురాణాల్లో మొట్టమొదటి పర్వం ఉదయ పర్వం, అందులో ఆంధ్రుడు ఎలా పుట్టాడు దాని తాలూకు చరిత్ర ఆ ఉదయ పర్వంలో ఆయన వివరించారు. ఆ సందర్భంలోనే విశ్వామిత్రుడి యొక్క చరిత్ర కూడా దాంట్లో ప్రస్తావించబడింది. అప్పుడు వెంటనే మా స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి గారికి రామారావు గారు ఫోన్ చేయడం, వారి అనుయాయులు నాన్నగారికి కబురు పెట్టడం. ఆయన అప్పుడు విశ్వామిత్ర స్క్రిప్ట్ ముందు ఇక్కడ గండికోట ఆయన ఆశ్రమంలో అప్పటికి సీఎం, అక్కడ 4 రోజులు గండిపేట అనుకుంటా, గండిపేట సారీ ఆ గండిపేట అక్కడ నాన్నగారు 4 రోజులు ఉన్నారు. హైదరాబాద్ వచ్చి స్వయంగా బుచ్చ చౌదరి గారే గోదావరి ఎక్స్ప్రెస్ ఎవరో ఒక అసిస్టెంట్ని ఇచ్చి అక్కడ ఎక్కించి ఇక్కడ దింపుకుని వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఆయనతో చర్చలు జరిపారు. అప్పుడు నాన్నగారు ఇంచుమించుగా ఒక 50-60 పేజీలు స్క్రిప్ట్ రెడీ చేసి వారికి ఇచ్చారు. దాంట్లో సలహాలు సంప్రదింపులు అన్నయ్య. అదొక ఘట్టం. ఇంకా ట్యాంక్ బండ్ మీద నన్నయ్య గారి విగ్రహం ఆవిష్కరణకి సత్యనారాయణ శాస్త్రి గారు రావాలి అంటే ఒక్కొక్క కవి చేత ఒక్కొక్క పోతన గారిది కరుణశ్రీ గారు, నన్నయ్య గారిదేమో నాన్నగారు ఇలా ఆవిష్కరించారు. అప్పుడు చిన్న పుస్తకం నన్నయ్య గారి మీద ఒక పుస్తకం కూడా తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు వేశారు. అది కూడా నాన్నగారి చేత రాయించారు. అది ఒక ఘట్టం. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి
ప్రారంభోత్సవం పొట్టి శ్రీరామ తెలుగు విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా నాన్నగారిని ఎన్టీఆర్ గారు సత్కరించారు. ఇలాగా అంటే ఒక కవియో లేదా రచయితో వాళ్ళల్లో ఉండే ప్రతిభని గుర్తించడంలో ఇక్కడ ఎన్టీ రామారావు గారిని మనం ప్రస్తావించాలి. అయితే రామచంద్రరావు గారని ఎన్టీఆర్కి పిఏ ఒక ఆయన ఉండేవారు. వారు ఒకసారి ఒక ప్రముఖ పత్రికలో ఒక వ్యాసం రాశారు. అసలు తెలుగుదేశం నామకరణం ఎలా జరిగింది ఏమిటి ఆ నేపథ్యంలో ఒక పెద్ద వ్యాసం రాస్తూ దాంట్లో ఆ చర్చల్లో ఆ పేరు పార్టీకి పేరు పెట్టడం విషయంలో కూడా సత్యనారాయణ శాస్త్రి గారి సలహా ఎలా తీసుకున్నారు ఏమిటి అనేది కూడా ప్రస్తావించారు. అంటే త్రివిక్రమారావు గారు, రామారావు గారు, డివిఎస్ రాజు గారు కూర్చుని ఆ చర్చల్లో కూడా సత్యనారాయణ శాస్త్రి గారు పాల్గొన్నారు అని అంటే వారు రాసిన వ్యాసాన్ని బట్టి అది తెలిసింది, మీకు స్పష్టమైంది. ఇలాగా అంటే కాకపోతే ఏంటంటే ఆయన వారి అంటే ఆయన ఎవరిని ఆశ్రయించడం లేకపోతే వాళ్ళని ఎక్కువ కాలం వాళ్ళని చేయడం అలాగే ఏమి ఉండదు. కాబట్టి ఆయన రాజమండ్రిలో ఆయన ఎప్పుడైనా అవసరమైతే బుచ్చి చౌదరి గారి ద్వారా ఏదైనా కబురు పెట్టేవారు, దానికి ఆయన సమాధానం చెప్పేవారు. అలాగా ఆయనతో చాలాసార్లు కవి సమ్మేళనాలలో సత్కారాలు అవి పొందడం జరిగింది. అది తెలుగు మహాసభలో ఒకటి కూడా చెప్పాక చెప్పండి, ఇది పూర్తి చేయండి పర్లేదు. అది అంటే రాజకీయంగా కాదు కానీ ఆ ఎన్టీఆర్ ఆయనలో ఉన్న కళాకారుని చూసి ఈయన చాలా ముచ్చటపడి ఆయన సూచనల మేరకు ఆయన విశ్వామిత్రకి కొంత సహాయం స్క్రిప్ట్లో సహాయపడ్డారు. అది ఒక ఘట్టం. అది ఇప్పుడు నాకు ఎందుకు అర్థమైందంటే ఇప్పుడు మహాకవి అనే పదం వద్దన్నారంటే అక్కడ స్వాభిమానం కనిపిస్తోంది. అభినవ నన్నయ్య అనేది కూడా వద్దన్నారంటే తనలా ఉండాలి తప్పించి ఇంకొకటి గురుతుల్యులు ఈ పదాలు నచ్చలేదంటే అది స్వాభిమానం వ్యక్తిత్వం ఉన్నదని డెఫినెట్గా తెలిసిపోతుంది అక్కడ. తెలుగు మహాసభలది కూడా ఒకసారి గుర్తు తీసుకుంది. ప్రథమ తెలుగు మొదటి తెలుగు మహాసభలకు వెళ్ళడం అది ఎట్లా ఏం జరిగింది? వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా, మండలి వెంకటకృష్ణారావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు 1975లో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు అయినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. దాంట్లో ఒక 10 మంది కవులు కవితాగానం చేశారు. ఆరుద్ర గారు, కరుణశ్రీ గారు ఇలాంటి ప్రముఖులు. నాన్నగారు కూడా అక్కడ కవితాగానం చేశారు. అయితే మహాసభల ముగింపు రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు దివంగతులయ్యారు అదే రోజు. అందువల్ల అది అని చెప్పి పూర్తిగా దాన్ని చేయకుండా అందరూ ఆయన మీదే, సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీదే కవిత రాయాలని అప్పటికప్పుడు పురమాయించారు. ఇది సబ్జెక్ట్ వాళ్ళే ఇచ్చారనమాట. అదే అందరూ అప్పుడు నాన్నగారు అప్పుడు వారి మీద కూడా చక్కటి పద్యాలు రాసి ఆ వేళ గానం చేశారు. అప్పుడు జలగం వెంగళరావు గారు ఘన సత్కారమే చేశారు. ఆ రోజుల్లో చాలా సముచిత రీతిన ప్రపంచ తెలుగు మహాసభలు ప్రథమ సమావేశంలో సత్కరించారు. అప్పటివి కొంచెం బాగా జరిగాయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగు మహాసభలు అంటే అది ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు అక్షరం వస్తే చాలు కవి అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇదంతా మనం సత్యనారాయణ శాస్త్రి గారి కెరీర్, అకాడమిక్ కెరీర్ ఇట్లా అనుకుందాం. అంటే మీకు నాన్నగారు, బయట వాళ్ళకి కవి రచయిత ఇవన్నీ పక్కన పెడదాం. ఒక నాన్నగారిగా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన అభిరుచులు ఎలా ఉండేవి, ఆయన అలవాట్లు ఎలా ఉండేవి? అంటే భోజన ప్రియుల లేదంటే మితభాష ఇలాంటివో చాలా లక్షణాలు కొన్ని ఉంటాయి. మీతో ఎలా ఉండేవారు, ఇంట్లో ఎలా ఉండేవారు? అది మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఆయన సాహిత్యపు లోతులు మాకు తెలియకపోయినా ఆయన జీవనం విధానం అది మీకు మాత్రమే తెలుస్తుంది, మాకు తెలియదు. అది ఒక్కటే మేము తెలుసుకోగలిగాం. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఆయన అంటే నిత్య భోజనానికి అంటే అవన్నీ ఒక పక్కన పెడితే వేరే విషయం, ఒక ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఒకసారి అంటే ఆయన ఆలోచన. ఒకసారి రేడియో వారు కాంగ్రెస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ మీద పాటలు రాయండి, 4 పాటలు వాణి జయరాము, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి లాంటి వాళ్ళ చేత మీ 4 పాటలు పాడిస్తాము, దానికి ఇంత రెమ్యూనరేషన్ 4,000 5,000 అని వాళ్ళు రాశారు. ఒక ఉత్తరం కదా, వాళ్ళు ఏదో కాగితం పంపిస్తారు కదా. పంపించినప్పుడు చూశాను. చూసి ఎవరో ఇలా వచ్చిందని చూపించారు నాకు, మా అన్నకి. బాగుంది, వాళ్ళు పెద్ద గాయకులు పాడతారు, రేడియో బాగుంది, చాలా సంతోషం అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే బలవంతంగా ఆయన చేత సంతకం పెట్టించేసి
మా సందు చివరి అప్పుడు మేము కుమారి టెక్స్ దగ్గర బట్టలంకి వారి వీధిలో ఉండేవాళ్ళం. రాజమండ్రి ఆ కవర్ తీసుకెళ్ళి నేను పోస్ట్ చేసాను, స్టాంప్ పట్టించి పోస్ట్ చేశాను. ఇంటికి వచ్చేసాను. ఒక అరగంట పోయిన తర్వాత ఏదో పని చూసుకుని బయటకు వస్తే మళ్ళీ ఆ టేబుల్ మీద ఆ కవరే కనపడుతుంది. నేను పోస్ట్ చేసిన కవర్ మళ్ళీ ఇంట్లోకి ఎలా వచ్చిందని నేను అనుకున్నాను. అనుకుంటే ఏంటంటే నాన్నగారు అంటే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారు, అరే నువ్వు వెళ్ళి పోస్ట్ చేసావు, కానీ మళ్ళీ నేను ఆ పోస్ట్ మ్యాచ్కి చెప్పి ఆ డబ్బా తాళం తీయించి ఆ లెటర్ పట్టుకొచ్చేసాను. ఎందుకంటే నేనేమిటి కుటుంబ నియంత్రణ మీద పాటలు రాయనేమిటి, చాలా అస్సలు బాగోదు. అంటే నువ్వేదో ఉత్సాహంగా వాళ్ళు పాడతారు వీళ్ళు పాడతారని నా చేత బలవంతంగా సంతకం పెట్టించావు, కానీ అలా తప్పు చాలా చేయకూడదు అని చెప్పి నేను మళ్ళీ కవర్ తెచ్చేసాను. అంటే మన ఏదో పేరు కోసమో ప్రచారం కోసమో డబ్బుల కోసమో అది కాదు, అది ఒక స్టేజ్లో ఉన్న మనుషులు అలా రాస్తే మనం అప్పటికి బాగానే ఉండొచ్చు, తాత్కాలికంగా భవిష్యత్తులో అనుకుంటారు. అలా వైజాగ్ ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఉదయం భక్తి గీతాలు ఉంటాయి కదండి, దానికి రాయమంటే పాటలు 4 పాటలు రాశారు. ఎప్పుడు ఆయన పాటలు రాయలేదు. చిత్తరంజన్ అనే దర్శకుడు మంచి పాటలు అవి బాగా అప్పట్లో తరచుగా వినిపడే వైజాగ్ వాళ్ళు ఉదయం వేస్తారు కదా. ఇప్పుడు ఎవరు రేడియో అంటే మర్చిపోయారు, కానీ బాగా వినేవాళ్ళం కదా, అదే కదా. అంటే ఆయన పాటల రచన 4 పాటలతో అంతే, అక్కడతో ముగిసింది. చాలా కొత్త విషయం ఇది, అదొక ఇన్సిడెంట్. అలాగా అంటే ఆయన ఎప్పుడైనా పోస్ట్ మ్యాన్ కోసం ఎక్కువగా ఎదురు చూసేవారు. ఇప్పుడైతే వాట్సాప్లో ఉన్నాయి. అప్పుడైతే ఆ 1 గంట నుంచి 1 గంటన్నర దాకా భోజనం అయిన తర్వాత అటు ఇటు టెన్షన్గా తిరుగుతుండేవారు. రోజు 5-6 ఉత్తరాలు ఇచ్చి, అప్పుడు సోవియట్ భూమి అని అప్పట్లో సోవియట్ ల్యాండ్ వచ్చి అవే మేమేమో ఇంట్లో సిసింద్రి పొలాలు వాటికి చేసుకునే వాడికి పడేసేవాళ్ళం. అయితే ఆయన ప్రపంచం అంతా ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన తప్పకుండా చదివేవారు. ముముక్షువు ఇలాంటి కొన్ని మ్యాగజైన్స్ వచ్చి లక్ష్మణైతేంద్రులు అలాంటి పత్రికలు కూడా వచ్చి, రామకృష్ణ పరమహంసవి ఇలాంటి ఆ పత్రికలో ఏవో ఉత్తరాలు ప్రముఖులు రాసిన వాటికి జవాబులు రాయడం, ఏదైనా ఆయన సమాధానం రాస్తే దాన్ని పోస్ట్ చేసేదాకా ఊరుకునేవారు కాదు. మేము చేయకపోతే ఆయనే స్వయంగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆయనే పోస్ట్ చేసుకునేవారు. అంటే మా మీద నమ్మకం లేక కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ ఆయనే స్వయంగా చూసుకునేవారు. భోజనం విషయంలో ఏమైనా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్లు ఉన్నాయా, భోజన ప్రియులు అసలు? అంటే ఆయన ఎప్పుడు పెద్దగా ఇంట్లో ఏం వండావు ఏం చేస్తున్నావు మీకు ఇందాక చెప్పాను కదా, అదే అతిథి. అలాగే ఆయనకి అనవసరం వంకాయ కూర అయినా బీరకాయ కూర అయినా ఏదైనా ఆయన కడుపు అంతే. కాకపోతే నేతి పొట్టు వేసుకొని తినడం, ఒకవేళ నెయ్యి లేకపోతే కొద్దిగా పెరుగు వేసుకోవడం, దానికి ఆల్టర్నేటివ్గా వేసుకోవడం. ఉద్ధరణితో నీళ్లు పక్కన ఫస్ట్ రాగానే పెట్టుకుని, అంటే మనం మంచినీళ్ళు తాగేస్తే చివరిలో పైద పెట్టడానికి అది ఎంగిలైపోతుందని ఉద్ధరణితో పక్కన పెట్టుకునేవారు. రోజు బెడ్డి కంచంలో కిందే కూర్చునేవారు పీట వేసుకుని. అయితే ఆయన ఒకసారి పూనా వెళ్ళారు, ఏదో ఊరు వెళ్తుంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఆయన కింద పీట వేసి కూర్చోవాలి. ఎక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం ఆయనకి అలవాట్లేదు. ఆరుద్ర పిలక గణపతి శాస్త్రి గారు నాన్నగారు కలిపి పూనాలో 4 రోజులు 3 రోజులు ఉన్నారు. అప్పుడు ఈయన కోసం వాళ్ళు కూడా కిందే కూర్చుని తిన్నట్ట. అది నాన్నగారే చెప్పారు. అలాగా అదే అంటే భోజనం పట్ల ఆ టైంకి వచ్చి తిని వెళ్ళిపోవడం తప్ప ఆయనకి పెద్దగా ఏమీ స్నాక్స్ ఏమో తినేవారేమో నాకు గుర్తు అంత లేదు. కాఫీ మాత్రం తాగేవారు, వెండి గ్లాసులో ఇంత. అయితే నేనేం చేసేవాడిని అంటే ఆయన 2 సిప్పులు తాగగానే పక్కన పెట్టేసేవారు, ఆ మిగిలింది నేను తాగేసేవాడు. ఆయన తాగేది ఇంతే, దాంట్లో 2 చుక్కలు ఆయన తాగేవారు, మిగిలినంత వేళ తాగేవాడు. అంటే ఆయనకి అంత పెద్దగా అంత ఆసక్తి లేదు జీవించడం కోసం. అదే ఆయన ఎప్పుడు అప్పట్లో బర్రె ఇంకా పందెం పూలలు ఉండేవి కదా, ఇప్పుడు బ్రష్లు అవి అప్పుడు ఉండేవి, అప్పుడు ఉన్నాయి. కానీ డీలక్స్ సెంటర్కి వెళ్ళి ఆ పందెం పూలలు పట్టారా అని 10 పైసలు ఎంతో ఉండేవి కట్ట, అది తెచ్చేవాళ్ళం. అదే తెచ్చి ఉదయమే మేము ఇన్నిస్పేటలో ఉన్నప్పుడు లాంచీల రేవు దగ్గర ఆ రాగి చెంబు ఉంటే అది తీసుకుని స్నానం చేసుకుని కాలు కూర్చోాలని అదే ఇంటికి వచ్చి స్నానాధికారి ముగించుకొని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా నా నాన్నగారు రాసిన ఆంధ్ర పురాణాల్లో నన్నయ్య గారి ఘట్టం ఉంటుంది. అది చదివితే ప్రతి దాంట్లో ప్రాతర్వాయువు సౌఖసాయనికి తన పారాడ నన్నయ్య బ్రాహ్మీ తంతజ్ఞుడు లేచి కాల్యములు నెమ్మెదిచ్చి, అంటే అనే నన్నయ్య ఏ స్టైల్ ఆఫ్ లివింగ్లో ఉండేవారో అదే. ఆ గోదావరి స్నానం చేయడం, ఇంటికి రావడం, వ్యాసపీఠం కట్ట ఎడగా వెడగొట్టుట ఎంత ఒక్క రమణీయత
కనబడింది అన్నారు. అంటే మహాభారతాన్ని ఆ నన్నయ్య గారు అనువదించే ముందు దాన్ని ఇలా విడగొట్టాడు. విడబడితే ఎక్కడ దాకా విడింది, అరణ్య పర్వం దాకా విడింది. అది కట్ట ఎడగా విడగొట్టుట కింద ఒక రమణీయత కనిపించింది ఆ వ్యాసపీఠం మీద. అంటే ఇప్పుడు ఆ చాళుక్య పర్వంలో నన్నయ్య గారిని నాన్నగారు ఎలాగైతే వర్ణించారో అది చదివితే ఆయన జీవన విధానం ఒక 90% మనకు తెలుస్తుంది. అంటే ఆయనతో పోలికని కాదు, ఆయన అలా ఇష్టపడ్డారు అలా అనుసరించడానికి. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కవి యొక్క ఆత్మ కావ్యాల్లో 100% ఆంధ్ర పురాణంలో చాలా ఘట్టాల్లో ఆయన కనపడతారు. ఇప్పుడు నేను చెప్పిన నన్నయ్య గారి ఘట్టం ఒకటి. అలాగే ఇందాక మీరు ఉద్యోగం గురించి అడిగారు, అక్కడ నేను ప్రస్తావించలేదు, ఇక్కడ ప్రస్తావిస్తాను. ఇప్పుడు కావ్యహోమ ఘట్టం. అవును, గుణాఢ్యుడి కథ. గుణాఢ్యుడి కావ్యహోమ ఘట్టంలో నాన్నగారి జీవితం ఎలాగ ప్రతిఫలించిందో ఒకసారి చెప్తాను. చెప్పండి తప్పకుండా. పిఠాపురం మహారాజు గారి దగ్గర సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయంలో పనిచేసే రోజుల్లో ఆయన రత్న పాంచాలిక అని అనువదించమని కోరారు రాజుగారు. రత్న పాంచాలిక అని సర్వజ్ఞ సింగ భూపాల్ అనే సంస్కృత నాటకాన్ని ఆయన తెలుగులో రాశారు. అది ప్రచురించారు. ప్రచురించిన తర్వాత ప్రెస్ నుంచి అవి బయటికి రాలేదు. అప్పట్లో ఒక 500-400 కాపీలు ప్రింట్ చేశారు. ప్రింట్ చేసినా అవి బయటికి రాలేదు. దానికి కారణం అప్పుడు అక్కడ ఉన్న కొందరు పండితులు అప్పటికి నాన్నగారి పుస్తకంలో ఒక కొన్ని ఏవో అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని విమర్శలు చేసి వారు దాన్ని ఇది చేయడం వల్ల ఆ పుస్తకాలన్నీ అక్కడే ఉండిపోయాయి. ఎక్కడ ప్రెస్లోనే ఉండిపోయాయి. దాంతో ఆయనకి ఏమిటి అంటే రాజుగారు స్వయంగా కోరారు, నేను ఎంతో కష్టపడి ఈ పుస్తకాన్ని నేను అనువదించి ఇచ్చాను. ఎక్కడ దాంట్లో కూడా గుణదోషాలు ఎంపిక చేయడానికి పెద్దలు ఉన్నారు, అన్నీ చూసే దాన్ని ప్రచురించారు. అయినా రాజుగారు దాన్ని దాంట్లో ఉంచారు. దాన్ని ప్రెస్లోనే ఉంచవలసి వచ్చింది పరిస్థితి వచ్చింది. దీనివల్ల అంటే ఆయన మనసు చాలా ఖేదపడింది. అంటే నేను రాసిన పుస్తకానికి ఇంత నిరాదరణగా వచ్చింది అని ఆయన కోపం తెచ్చుకొని ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ కావ్యహోమ ఘట్టంలో ఎలాగైతే ఆయన ఆవేదన చెంది, అంటే ఈ రాజులు కారు దొంగ బెబ్బులు వీరా మా శ్రమస్వేద పాదోజాలంబు హరించేవారు, అంటే రాజుల్ని కొంచెం ఆయన విమర్శిస్తూ ఆ కవి పడిన బాధని ఆయన ఆంధ్రపురాణంలో ఎలా అయితే ఆవిష్కరించారో అది కనబడుతుందని చాలామంది అన్నారు. నాన్నగారు కూడా 2-3 అడిగితే దానికి నవ్వుతూ అలాగే ఉంటుంది. అంటే పిఠాపురం రాజు గారి మీద వచ్చిన ఆగ్రహం అంతా ఈ ఆయన రూపంలో గుణాఢ్యుడు రూపంలో ఆయన తీర్చుకున్నారు అని అంటారు. అలాగే ఆ ఘట్టంలో అయితే ఇక్కడ ఒక చిన్న ముక్క చెప్తాను నేను. అంటే ఈ కావ్యహోమం వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే మా నాన్నగారు అంటే అందరికీ తెలిసిందే ఉషశ్రీ గారిని. మా నాన్నగారును సత్యనారాయణ శాస్త్రి గారు బంధుత్వం కంటే కూడా స్నేహం ఎక్కువ. 82-83 ఆ టైంలో ఎప్పుడో ఒకసారి మా ఇంటికి వచ్చారు నాన్నతో స్నేహం కొద్ది. అప్పటికి నేను తెలుగు లిటరేచర్ BA చదువుతున్నా. మాకు పాఠంలో కావ్యహోమం ఉంది. మాకు అంటే ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదు కానీ మాకు చెప్పిన టీచర్కి తెలుగు అక్షరం రాదు, అక్షరం కూడా రాదు నిజంగా. అంటే ఇలా విమర్శించకూడదు కానీ. అయితే ఇప్పుడు నాన్నగారు వచ్చినప్పుడు ఇట్లా మాకు పాఠం ఉందంటే నాన్నగారు నాకు పాఠం చెప్పారు. అప్పుడు కావ్యహోమం ఆయన రాసింది ఆయన చేసి చెప్పించుకున్నాక చిన్నతనం కదా అప్పుడు ఇలాగే మాట్లాడే మా టీచర్కి అసలు ఏమి చెప్పడం చేతకాలేదు అని అన్నా. కానీ ఆయనకి నచ్చలేదు ఆ మాట. వాళ్ళు అంత చదువుకుని ఉంటారంతే, దాని గురించి మనం ఏం అనకూడదు అన్నారు తప్పించి కానీ పరుషమైన మాట కూడా వినపడలేదు. అది నేను లైఫ్లో గుర్తుపెట్టేసుకున్నాను. అంటే ఒక కవి రాసిన పాఠాన్ని ఆ కవే అనుకోకుండా మా ఇంటికి రావడం, నేను చదువుకోవడం ఆయన దగ్గర పరోక్షంగా శిష్యరికం చేశాను అనమాట. అది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఇది చెప్పగా. నేను అందుకనే గుణాఢ్యుడి కథ అని గుర్తుండిపోయింది నాకు. అది చెప్పండి. ఇప్పుడు మీరు అంటే అప్రస్తుతమైనా కానీ ఊరికే చెప్పాలనిపించింది నాకు అది. ఇప్పుడు రేడియో ఉషశ్రీ గారు అనుబంధం గురించి ఒక నిమిషం చెప్తాను. ఇందాక తెలుగు మహాసభల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు వారు ఉషశ్రీ గారు నాన్నగారికి ఒక ఆదేశం అనుకోండి, లేకపోతే సూచన అనుకోండి, తెలుగు మాగాణి అని ఒక సంగీత రూపకం రాయాలని మీరు అన్నారు. తెలుగు మాగాణి అని పెట్టి తెలుగు మహాసభల రోజు వేశారనమాట. అది 1 గంట. అది ఆంధ్రపురాణం బేస్ చేసుకుని NCH కృష్ణమాచార్య గారు, మల్లిక్ వీళ్ళందరూ పద్యాలు, నాన్నగారేమో రోజు రాశారు.
మొత్తం అంతా ఆంధ్ర పురాణమే. నవపర్వాలు తెలుగు మాగాణి అనే పేరుతో 75లో రేడియోలో ప్రసారమైంది. చాలా నాకు ఇప్పటికీ అది గుర్తే. అయితే దురదృష్టవశాత్తు ఆ క్యాసెట్ అవి నాకు లభ్యం కాలేదు. ఆ స్క్రిప్ట్ కూడా నాకు ఎక్కడ మిస్ అయిందో. అయ్యో. అలాగే ఆ నెక్స్ట్ ఇయర్ మహాంధ్రోదయం అని పేరు పెట్టి, అది కూడా ఆయన ఉషశ్రీ గారు సూచించారు. అది కూడా ఆంధ్ర పురాణం బేస్డే. మహాంధ్రోదయం అని పెట్టి నవంబర్లో ఎప్పుడో అది నవంబర్ ఆంధ్ర అవతరణ దినోత్సవం నాడు అది వేశారు. అలాగే అంటే ఉషశ్రీ గారు లాంటి ఒక ప్రసిద్ధులైన వ్యక్తులు నాన్నగారికి ఫలానా అంటే ఆయన నుంచి ఎలా రాబట్టుకోవాలి, అది ఆయన చక్కగా ప్రజెంట్ చేయగలరు అని ఆయన సూచన చేయడం, వీరు రాయడం. అలాగే రేడియోతో చాలా అనుబంధం అలాగే కొనసాగింది. హైదరాబాదు ఆర్ అనంత పద్మనాభరావు గారు, రేవూరి అనంత పద్మనాభరావు గారు కూడా నాన్నగారు అంటే ఢిల్లీ జాతీయ కవి సమ్మేళనానికి వారు స్వయంగా దగ్గరుండి తీసుకువెళ్ళడం. అక్కడ నాన్నగారు ఒక అక్కడ మానవులు మధ్యాక్కరలు అని అన్ని మధ్యాక్కరలు రాసి అక్కడ అది అన్ని భాషల్లోకి అనువదించారు. అంటే రేడియో అనుబంధం గురించి నేను ఒకసారి ప్రస్తావించాను. మంచిది, చాలా మంచి విషయం అసలు. అది అంటే తెలియవి ఇవన్నీ మీరు చెప్పాను. ఇందులో చాలా విషయాలు మీరు చెప్తే తెప్పించి ప్రజలకు కూడా ఎవరికి తెలియదు మాకు అది. ఇప్పుడు ఇంత ఆయన సాహిత్య జీవితంలో అంతా సాఫీగా సాగిపోయిందా? ఎప్పుడైనా ఎవరితో ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన రత్న పాంచాలిక విషయం పక్కన పెడితే ఎప్పుడైనా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా సాహిత్యపరంగా కానీ, కౌంటర్లు వేయడం కానీ, ఎవరైనా విమర్శించడం కానీ? అవే సాధారణంగా మానవ జీవితంలో ఇలాంటివి మీరన్నవి చాలా సహజం. కాకపోతే అలాంటి వాళ్ళు ప్రముఖులు అయితే కొంచెం వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అవును, సహజం. నాన్నగారికి 75లో ఆయనకి అప్పుడు 55 సంవత్సరాలు. అప్పుడు మహాంధ్రజన పక్షాన రాజమండ్రిలో సత్యనారాయణ శాస్త్రి గారికి సన్మానం అని చాలా పెద్ద ఎత్తున బెజవాడ గోపాలరెడ్డి గారి అధ్యక్షతన తెన్నేటి విశ్వనాథం గారు మధుకోశం అనే నాన్నగారి సన్మాన సంచికను ఆవిష్కరించారు. ఆ సభకి ఉషశ్రీ గారు కూడా వచ్చారు. ఆ వేదిక మీద అందరూ ప్రముఖులందరూ ఉన్నారు. ఆ సభ చాలా గ్రాండ్గా ఉమారామలింగేశ్వరి కళ్యాణ మండపంలో హోరున వర్షం వస్తుంది. అయినా కిక్కిరిసిన జనాల మధ్య సత్యనారాయణ శాస్త్రి గారికి ఘన సన్మానం జరిగింది. అప్పుడు అంతకు ముందు సంవత్సరమే మా అమ్మగారు పరమపదించారు. అయితే నాన్నగారు అప్పుడు వేదిక మీద కొంచెం అంటే ఆనందం బాధ రెండు ఉంటాయి పంచుకోవడానికి ఆవిడ లేరని అనిపిస్తుంది. వచ్చారు. ఈ సభ అంతా అయిపోయింది. ఆ సభ బాగా జరిగింది. ఆ మర్నాడో మూడో నాడో నార్ని కేదారేశ్వరుడు గారని ఈ సభని నిర్వహించిన వాళ్ళల్లో ఆయన విజయశంకర్ సంగీత కళాశాల వ్యవస్థాపకులు, మంచి కృష్ణరాయ్ అంటారండి. నార్ని కేదారేశ్వరుడు వారి ఆధ్వర్యంలో అంటే ఈ సభ అయిపోయింది, దీనికి ఇంత బడ్జెట్ ఉంది, ఇంత అంటే ఎవరు విరాళాలు ఇస్తారు కదండి, ఇన్ని 20,000 30,000 సేకరించాం, ఇంత ఖర్చు అయింది అని ఆ వ్యవహారంలో నాన్నగారికి వారికి అంటే ఆ వేదిక మీద కొంచెం అంటే కొంత ఆయనకి ఇష్టం లేని మాటలేవో మాట్లాడారు వాళ్ళు. ఆయనకి అప్పుడు అంటే అప్పట్లోనే 20,000-30,000 ఆయన నాకు అసలు అక్కర్లేదు, ఆయన తిరస్కరించి ఆ డబ్బులు అంటే మీరు వేరేలా వినియోగించకుండా ఎదుగో సాగిచ్చే సేవకి అని ఆయన వచ్చారు. అంటే ఈ సత్కారాలు, ఈ సన్మానాలు, లేకపోతే కొంతమంది ఇల్లు కట్టిస్తాము మీకు అంటారు, ఎవరెవరి దగ్గర విరాళాలు సేకరిస్తారు. నాకు అలాంటివి ఏమి ఇష్టం ఉండవు, నా పనులు నేను చేసుకుంటాను, మీరు ఎవరు నాకు ఏమి చేయొద్దు అంటే మీరు అంటే మనస్పర్ధని కాదు, చిన్న అంటే ఆయన జీవితంలో ఆయనకు కొంచెం బాధ కలిగించిన నిజమే సన్మానం బాగా జరగడం ఒక ఎత్తు. ఆ తర్వాత వీళ్ళు దాన్ని ఫైనాన్షియల్ విషయాలన్నీ వీళ్ళతో మాట్లాడకూడదు కదా పెద్దవాళ్ళతోటి. ఆయనకి చాలా కొంచెం కోపం తెప్పించిందని నాకు అంత డీటెయిల్డ్గా తెలియదు. కానీ నేను 75లో అప్పటికి నాకు 12 సంవత్సరాలు అంతే కదా, మరి తెలిసే వయసు కాదు, జరిగిందని గుర్తుంది. ఆయన కోపం వచ్చి ఆ వేదిక మీద కూడా అంటే ఆ కమిటీ మీటింగ్లో కూడా గట్టిగా మాట్లాడారట. ఆ మాటలు కూడా నాకు అంత స్పష్టంగా తెలియదు, అదొకటి. ఇంకా మధ్యలో ఊళ్ళో పెద్దలు అదే శరభేశ్వర శర్మ గారికి నాన్నగారికి మధ్య ఏవో ఉన్నాయని అంటారు. కానీ మరి ఎప్పుడు నాన్నగారిని ఆయన సోదర ప్రేమతోటే చూసారా, ఇద్దరికి బాగా స్నేహం అన్నగారనే రోజు సాయంత్రం నాన్నగారి దగ్గరికి రావడం. మీకు ఇందాక చెప్తూ సంధ్యా సఖ అనే పద్యాలు రాశారు వారు. అంటే లేవు అసలు ఏవి వారి మధ్య లేవు, కానీ ఊళ్ళో అలా అనుకునే ప్రచారం ఏదో జరిగేదేమో వాళ్ళ పబ్బం గడుపుకోవడం అంతే కదా. అది ఎప్పుడు ఆయన ఎవరితోటి
అజాత శత్రువుగానే ఉండాలని అప్పుడు ఆర్ఎస్ సుదర్శనం గారు ఆ రోజుల్లో ప్రముఖ వసుంధర గారు వాళ్ళు కూడా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. అంటే వాళ్ళ దృక్పథాలు వాళ్ళ రచన అంతా వేరు కావచ్చు, కానీ నాన్నగారు అంటే మనకి చాలా గౌరవం. విమర్శకులుగా ఆర్ఎస్ సుదర్శనం గారు అందరికీ పరిచయం. అలాగే ఊళ్ళో ఉన్న ప్రతి సతీష్ చంద్ర అప్పుడు బాగా జర్నలిస్ట్ ఆయన. అవును. అలాగే ఊళ్ళో ఉన్న మా మిత్రులు కావచ్చు ఎవరైనా వాళ్ళందరూ వచ్చి నాన్నగారితో అనేక రకాలుగా అంటే అంటే ఇప్పుడు కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ గారు అందరూ పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ అప్పటికే ఆయన కవి వెలుతురుపెట్టల ఆవిష్కరణ ఇదైంది. అంటే వీళ్ళందరూ సన్నిధానం నరసింహశర్మ గారు నాన్నగారికి అత్యంత ఆప్తులైన శిష్యులు. వారు వచ్చి మాట్లాడుతూ గంటల తరబడి మాట్లాడుతుండేవారు. మేమేమో ఆ తలుపు చాటున ఎక్కడో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ ఇంట్లో మా అన్నయ్య నేను మా తమ్ముడు అలా వింటూ ఉండేవాళ్ళం. అదే శృత పాండిత్యంలాగా ఆ వింటూ ఉంటే వాళ్ళ మధ్య చర్చలు, భాష, సాహిత్యం, పుస్తకాల పేర్లు అలా వింటూ ఉండేవాళ్ళం. అలాగే సోమసుందర్ గారు పిఠాపురం వారి షష్ఠి పూర్తయినప్పుడు ఒక మనిషిని పంపించి ఆయన బృహత్కావ్యాలు అనే బుక్ వేశారు. అప్పుడు సోమసుందర్ గారు మీరే వచ్చి మీరే ఆవిష్కరించాలని నాన్నగారిని రాజమండ్రి నుంచి అప్పటికి ఆయన కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు. స్వయంగా సోమసుందర్ గారు తీసుకెళ్ళి ఆయన ఆవిష్కరింపజేశారు. అలాగే నారాయణ రెడ్డి గారు ఆనంద్ కళా కేంద్రంలో రెక్కలు అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంటే నాన్నగారు హైదరాబాద్ రాలేరు అని రెక్కలు పుస్తకాన్ని ఆయన రాజమండ్రిలో నాన్నగారు చేతుల మీదకి ఆవిష్కరింప చేశారు. అయితే ఆ 90లో ఇక్కడ హైదరాబాద్లో నారాయణ రెడ్డి గారి షష్ఠి పూర్తయింది. అయినప్పుడు ఆయన ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు మన ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా నాన్నగారికి, మరుపూరి కోదండరామరెడ్డి గారికి, కరుణశ్రీ గారికి ముగ్గురికి సత్కారం చేశారు. అంటే నారాయణ రెడ్డి గారికి నాన్నగారంటే చాలా గౌరవాభిమానాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఇంకొక మాట, మధు కోసం పుస్తకంలో సుకృతి అని నారాయణ రెడ్డి గారు ఒకటి రాశారు. దాంట్లో ఒక లైన్ వినిపిస్తాను, చెప్పండి. నాన్నగారి యొక్క మనస్తత్వాన్ని చెప్పడానికి. అన్నకు పెద్దన్న వెన్నకు పెద్దన్న నీ ప్రవృత్తి వినయ గుణావృత్తి, ఆంధ్రియన్న స్వసంస్కృతి పురంధ్రియన్న అన్నన్న ఏమి వెర్రి నీది ఓయన్న. అలాగే ఆంధ్ర పురాణం గురించి, ఆంధ్ర రచయితల గురించి అలా ఒక్కొక్క స్టాంజ రాసుకుంటూ, నిరుటి శతాబ్దమున కన్ను తెరచిన రచయితల తలల సత్తా గుత్తకుకొని పెను పొత్తముకెక్కించిన జడలు గట్టినట్టి ఆంధ్ర చరిత్రమును దువ్వి దువ్వి అరేణ శిల్పక ధురేణ పురాణముగా తీర్చినావు. నీ మలచిన ప్రతికృతి బ్రాహ్మీ మంగళ సుషమాకృతి, నీకు జరుగు సత్కృతి ఆంధ్రీకమల పదార్థాకృతి. ఇది నారాయణ రెడ్డి గారు అంటే ఆయనకుండే అంటే సంప్రదాయ సాహిత్యం పట్ల, నాన్నగారి పట్ల ఆయనకు ఉండే అభిమానానికి చిన్న ఉదాహరణగా చెప్పాను. అలాగే దాశరథి గారు కూడా మధుకోశంలో చక్కటి అప్పట్లో ఈ తెలంగాణ, ఆంధ్ర లేదుగా, హాయిగా అందరూ చాలా ఉత్పల సత్యనారాయణచారి గారు, వానమామలై వరదాచార్యులు గారు. వానమామలై వరదాచార్యులు గారు పోతన చరిత్రలో పూర్వ కవిస్తుతి ఇలాగా ప్రస్తుతగా కవిస్తుతులు చేస్తారు కదా, దాంట్లో ప్రత్యేకంగా నాన్నగారి మీద పోతన చరిత్రలో ఒక పద్యం రాశారు. ఆయనేమో రాజమండ్రి వాసి, ఈయనేమో తెలంగాణ. అవును. అంటే ఆయన వానమామలై వరదాచార్యులు గారు ఎంతో అద్భుతమైన స్తుతి చేస్తూ నాన్నగారి మీద దాంట్లో పోతన చరిత్రలో రాశారు. అంటే అప్పట్లో ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు లేదు, అంతవరకు అనుకుందాం. తెలంగాణ, ఆంధ్ర అనేది లేదు, నాన్నగారికి లేదు, వారికి లేదు. ఒకసారి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక ప్రముఖ పబ్లిషర్స్ నన్ను ఏమని అడిగారంటే, మీరు ఆంధ్ర రచయితలోని పుస్తకం పేరు మారిస్తే మేము ప్రచురిస్తామంటే తెలుగు రచయితలని పెట్టండి అన్నారు. అంటే మరి ఆయన పెట్టిన ఆంధ్ర పురాణం తెలుగు పురాణాన్ని పెట్టలేను కదా, పేరు మార్చకూడదండి అని అన్నాను. మా కుటుంబ సభ్యులు కూడా దానికి అంగీకరించలేదు. ఇంతకీ ఎందుకు వాళ్ళకి మాకు ఇక్కడ సేల్ అవ్వండి ఆంధ్ర పురాణం అంటే అని అన్నారు, ఆంధ్ర రచయిత. అయితే నేను వాళ్ళెవరి ప్రమేయం లేకుండా ప్రచురిస్తే ఆ ఆంధ్ర రచయితలు ఎక్కువ సేల్ అయింది తెలంగాణలోనే. అది ఇక్కడ మన నవోదయ బుక్ పబ్లిక్ కాచి కూడా వారు ఎక్కువ అమ్మింది ఆంధ్ర రచయితలు బెస్ట్ సెల్లర్ అని పెట్టారు. దాంట్లో ఎక్కువ భాగం తెలంగాణ. ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్లు వచ్చేవి, వాళ్ళకి కార్డులు కట్టడం పంపడం. అంటే మాకన్నా మీకు ఎక్కువ ఇలాంటి పరిచయం తెలుస్తుంది.
అంటే నేను అంటే పేరులో కాదు దాంట్లో సబ్జెక్ట్ పెట్టి అసలైన ఆంధ్ర పదానికి చరిత్ర చూస్తే ఎవరు ఆంధ్ర అనేది రాదు. ఇప్పుడు కాకతీయ పర్వం ఉందండి ఆంధ్ర పురాణంలో, అదంతా మరి తెలంగాణ. అదే మరి అందుకనే అంటున్నాను. ఆంధ్ర రచయితల్లో అందరూ దాంట్లో తెలంగాణ కవులు బోల్డ్ మంది ఉంటారు. అంచేత ఇక్కడ ఎక్కడ ఆంధ్ర శబ్దం అనేది మొత్తం సర్వత్రా తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తికి అవును ఆంధ్ర శబ్దం అనేది వర్తిస్తుందని ఆయన ఉద్దేశంగా దానికి. అందుకే మనం తెలుగు ఆంధ్రదేశ చరిత్ర అనే దాంట్లో ఆంధ్ర పదం గురించి చదివితే అందరికీ అర్థం అవుతుంది. అది ఇప్పుడు ఆ భేదాలు ఇంక భవిష్యత్తులో ఉండవనే అని అనుకుంటున్నాను. ఈ ఆంధ్ర పురాణానికి సంబంధించి ఒక ప్రశ్న అడగాలనుకున్నాను నేను. ఆంధ్ర పురాణానికి వ్యాఖ్యానం రాయించారని ఒకసారి దాని గురించి చెప్పండి. తప్పకుండానండి. ఆంధ్ర పురాణం 2000కి పైగా పద్యాలతో కూడుకున్న గ్రంథం. దాన్ని అర్థతాత్పర్యాలు టీకా తాత్పర్యాలతో సహా పాఠకుడికి అందజేస్తే పద్యప్రియులందరికీ చాలా బాగుంటుందని చాలా సందర్భాల్లో బేతవోలు రామబ్రహ్మం గారు లాంటి ప్రముఖులు అభిప్రాయపడ్డారు. సన్నిధాన నరసింహశర్మ గారు, రామబ్రహ్మం గారుల తోడ్పాటు, వారి యొక్క ఆలోచన మేరకి అప్పాజీసుల సత్యనారాయణ గారు అజో విపో ఫౌండేషన్ చైర్మన్. నిజానికి వారు నాన్నగారిని ఎప్పుడు చూడలేదు. నాన్నగారు 92లో కాలం చేస్తే అమెరికా నుంచి అప్పాజీసుల వారు 90లో వచ్చారట, 92. అప్పటికే ఎప్పుడూ నాన్నగారిని ఆయన దర్శించలేదు. అయినా ఆయన పద్యరచన మీద ఉండే అభిమానంతో ఆంధ్ర పురాణం కావ్యంలో ఉండే స్వారస్యం తెలుస్తున్న వ్యక్తిగా సత్యనారాయణ గారు ఒక బృహత్ సంకల్పానికి శ్రీకారం చుట్టారు. అది కూడా శత జయంతి సందర్భంగానే ఆవిష్కరింపబడాలని చెప్పి 9 మంది ప్రముఖులతో సాహితీమూర్తులతో 9 పర్వాలు రాయించి అర్థతాత్పర్యాలతో ఒక బృహత్ గ్రంథంగా దాన్ని ప్రచురించి పాఠకులకు అందజేశారు. ఇది సామాన్యంగా ఏ గ్రంథానికి మన ఆధునిక కావ్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పంచకావ్యాలు, వాటికి వేటికి కూడా ఇలాగా రాలేదని నేను అనుకుంటున్నాను. ఆ సందర్భంగా శ్రీ అప్పాజీసుల సత్యనారాయణ గారు చేసిన ఈ గొప్ప ఒక యజ్ఞమే అని చెప్పచ్చు. దానికి తోడ్పాటు అందించిన మహా పండితులు, ప్రముఖులు, కవులు ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పనిసరిగా ఒకసారి పుస్తకం చూపించండి. ఆంధ్ర పురాణము అర్థతాత్పర్య సమన్వితం నవపర్వ సమగ్ర సంపుటం. ఇది రాసిన వారు 9 మంది చేత సన్నిధానం నరసింహశర్మ గారు, బులుసు వెంకటేశ్వర్లు గారు, కడిమెళ్ళ వరప్రసాద్ గారు. సన్నిధానం వారు చాళుక్యపురం కూడా రాశారు. బులుసు వెంకటేశ్వర్లు గారు, కోట లక్ష్మీ నరసింహం, పేరే రవికుమార్ గారు, బేతవోలు రామబ్రహ్మం గారు, అద్దంకి శ్రీనివాస్ గారు, డాక్టర్ లంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు. అది 9 పర్వాలని 7 రాశారు. 7. చాలా మంచి విషయం అది. మీరు అన్నట్టుగా నిజంగా కొంచెం తెలుగు అంత ఎక్కువగా అర్థం చేసుకోలేము అనుకునే వాళ్ళకి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది చదవడానికి. చాలా సంతోషం అండి, మంచి విషయం ఇది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే 2 అడగాలి నేను. ఒకటి, సత్యనారాయణ శాస్త్రి గారి జయంతి పల్లిపాలెంలో కాకుండా మొత్తం చాలా చోట్ల చేయడం, దాని వెనకాల మీ కృషి ఒకటి. రెండవది, ఆంధ్ర పురాణం ఒకటి 20వ శతాబ్దపు ఉన్నతి అని పంచకావ్యాల్లో ఒకటి అని విన్నాను. ఈ 2 విషయాల గురించి కూడా చెప్పండి. శత జయంతి సంగతికి వస్తే నాన్నగారు 1920లో జన్మించారు. 2019లో శత జయంతి ప్రారంభ సభ అని రాజమహేంద్రవరంలో, హైదరాబాద్లో ఏకకాలంలోనే పెట్టాము. ఆయన అభిమానులు, ఆయన తాలూకు బంధువులు కావచ్చు, అభిమానులు కావచ్చు, సాహిత్యాభిమానులు కావచ్చు, వాళ్ళందరూ చాలా ఆ శత జయంతి అనగానే చాలా గొప్పగా స్పందించారు. నేను ఏ సంప్రదాయ కవికి జరగని రీతిలో ఆయన శత జయంతి ఉత్సవాలు దాదాపు 54 సభలు జరిగాయి దేశవ్యాప్తంగా. ఢిల్లీ నుంచి పల్లిపాలెం దాకా జరిగాయి. అది విచిత్రం, అది పల్లిపాలెం దాకా అనేది. అదే అంటే పల్లిపాలెంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సమాపనోత్సవం జరిగింది. దానికి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, చాలామంది ప్రముఖులు, శిఖామణి గారు కీలకోపన్యాసం చేశారు. ప్రముఖులందరూ వచ్చారు. అదే అక్కడ ఆంధ్ర కుటీరం, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో అక్కడ మా అన్నగారు సత్యనారాయణమూర్తి గారు, చలపతి గారు వీళ్ళందరూ దగ్గరుండే ఆ వైభవంగా అక్కడ జరిపించారు. అంటే దేశంలో ఎక్కడ జరిగినా
అక్కడ జరగడం అనేది ఆయన కోరిక అదే కదా మరి అది. ఉంటుంది కదా అని అక్కడ చేయాలన్నారు. అది అకాడమీ వారే వాళ్ళందరూ ఆ యంత్రాంగం అంతా కదిలి వచ్చి అక్కడ చాలా పూనుకున్న వాళ్ళు ఎవరు దీనికి ఫస్ట్ అసలు? కుటుంబ సభ్యులందరూ పూనుకున్నారా? అది అక్కడ రాపాక ఏకాంబరాచార్య గారు హైదరాబాద్లో, సాధన నరసింహాచారి గారు, ఇక్కడ తెలుగు రహం శర్మ గారు, గౌరీ శంకర్ గారు, తెలుగు యూనివర్సిటీ జూలూరి, వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి హైదరాబాద్లో గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసంతో నాన్నగారి మీద ఆయన స్పీచ్తో మొదలుపెట్టారు 2019 మార్చిలో. అంటే ఈ హైదరాబాద్లో ఉన్న సాహితీ మిత్రులు మద్దాళి రఘురామ్ గారు వారు కూడా నాన్నగారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో చాలా వైభవంగానే జరిగిందని 4-5 సభలు జరిగాయి. ఇక్కడ ప్రారంభ సమావేశం మాత్రం నరసింహారావు గారు గరికపాటి వారి ఉపన్యాసంతో చాలా అద్భుతంగా మొదలైంది. అదే రోజు ఆ ముందు రోజు బేతవాళ్ళ రామ బ్రహ్మం గారు, ఓలేటి పార్వతీ సింగ్ గారు తదితర ప్రముఖుల సమక్షంలో రాజమహేంద్రవరం అక్కడ జూపూడి కళ్యాణ మండపం ఉంది, అక్కడ విశ్వనాథ గోపాలకృష్ణ గారు మహామహోపాధ్యాయ వారు మధురాపంతర ట్రస్టుకి అధ్యక్షులు. అలాగే డాక్టర్ కర్రీ రామారెడ్డి గారు, మన డాక్టర్ హరిప్రాల నారాయణరావు గారు, పెరుమాళ్ళ రఘునాథ్ గారు, ఇంకా కృష్ణకుమార్ అని మా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు బాపిరాజు, వీరందరూ రాజమహేంద్రవరంలో ఉన్న సాహిత్య మిత్రులు, నాన్నగారి అభిమానులు అందరూ చాలా వైభవంగా చేశారు అక్కడ. అది ప్రారంభ సమావేశం. అదే మళ్ళీ 2020 మార్చి 5న మధురాపంతర ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మా కుటుంబ సభ్యులు మేమంతా కలిపి అక్కడ దాట్ల కళ్యాణ మండపంలో చాలా వైభవంగా జరిపాము. అది అనుకోకుండా ప్రారంభ సమావేశానికి ముగింపు సమావేశానికి కూడా గరికపాటి వారే రావాల్సి వచ్చారు. సంతోషం. వారు అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ రాజమండ్రిలో. ఆయన ఆ ఉపన్యాసంలో కూడా అదే చెప్పారు. నాకు కూడా చాలా సంతోషం అయింది అని. అలాగే అన్ని చోట్ల చెన్నైలో, బెంగళూరులో, అక్కడ కడప, కర్నూలు అన్ని చోట్ల బాగా జరిగినట్లు. ఏడాది పాటు 50 చోట్ల అంటే అనేది సామాన్యమైన చాలా బాగా జరిగింది. కొన్నింటికి నేను అంటే మా కుటుంబ సభ్యులు ఎవరో వెళ్ళలేని పరిస్థితి, ఏదో రకరకాల కారణాల వల్ల వెళ్ళలేకపోయాం. అయినా మా పరోక్షంలో చేసిన సాహితీ మిత్రులకి, నాన్నగారి అభిమానులకి మా కుటుంబం యావత్తు రుణపడి ఉంది. బహుశా నాకు తెలిసి వాళ్ళందరూ చెప్పిన మేరకే ఈ సంప్రదాయ సాహిత్యం అంటే మిగిలిన వాళ్ళు వేరు, అది వేరు. సంప్రదాయ కవులకు అసలు గౌరవమే లేదు కదా మనకి. ఇన్ని చోట్ల జరగడం మేము ఎక్కడ చూడలేదండి అని అన్నారు. దానికి తోడ్పడిన మిత్రులకి, పెద్దలకి మా కుటుంబం తరఫున మా ధన్యవాదాలు. మీ పరంగా మీ వేదిక మీద మేము తెలియజేసుకున్నాం. సంతోషం అది. అలాగే ఇప్పుడు నేను అడిగాను కదా, పంచకావ్యాల్లోకి ఒకటి వెళ్ళింది ఆంధ్రపురాణం అని విన్నాను. ఆంధ్రపురాణం ప్రథమ భాగం 1954లో రాసినప్పుడు దానికి పీఠిక విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. దాదాపు ఒక 15 పేజీల పీఠిక. అది చారిత్రక భూమిక అని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. అయితే మరి దాంట్లో 4 భాగాలు ఉంటాయి. తర్వాత 64లో మొత్తం 9 పర్వాలు కలిపి ఒకటేశారు. అంటే ప్రథమంగా వేసిన ముద్రణల్లో ఉన్న ఆ 4 పర్వాల మీద సమీక్షిస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు పంచకావ్యాలు, ఆధునిక పంచకావ్యాల గురించి ప్రస్తావించారు. సత్యనారాయణ గారు ప్రతిపాదించారు. ఆ కావ్య పంచకంలో ఆంధ్రపురాణం, దుర్భాక రాజశేఖర శతావధాని గారి రాణా ప్రతాప్ సింహ చరిత్ర, గడియార వారి శివభారతం, సౌందర్యనందం, కాటూరు కవులది, వారిది, మహాత్ముని ఆత్మకథ తుమ్మల సీతారామ తెలుగులో. ఈ 5 కావ్యాలు పంచకావ్యాలు భద్రమే అనే ఒక సెంటెన్స్ ఆయన రాశారు. ఆ ప్రాతిపదికన ఆధునిక పంచకావ్యాల్లో ఆంధ్రపురాణం కూడా చేరింది. తర్వాత దాని మీద చాలా పుస్తకాలు, జీవి సుబ్రహ్మణ్యం గారు, యువభారతి వారు కొన్ని ఒక లహరి సంపుటాల్లో కూడా వేశారు. లహరి మ్యాగజైన్ వచ్చేది కదా, లహరి ఏట వేశారు కదండి. అవును, ప్రతిభా లహరి అలా వేశారు. దాంట్లో జీవి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రపురాణం మీద ప్రత్యేకంగా రాశారు. ఇంకో మాట, నాన్నగారికి అత్యంత ఇష్టలైన విమర్శకుల్లో జీవి సుబ్రహ్మణ్యం గారు అంటే ఆయనకి చాలా అభిమానం. ఆ శరణ్ మండలిలో కూడా వారు
మాట్లాడారు. తర్వాత ఆ నాన్నగారి మధురాపంతుల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో కూడా వారు పాల్గొన్నారు. చాలా మంచి విషయాలు. అంటే ఎంత చెప్పినా నేను కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి, ఇంకా విషయాలు వస్తూనే ఉన్నాయి. అయితే నాకు ఇంకొకటి ఏంటంటే, మీకు ఆసక్తికరంగా ఇప్పుడు మీరు ఒక అబ్బాయిగా మాట్లాడారు. నేను విన్నంత వరకు మీ పెద్ద వదిన గారికి నాన్నగారితో బాగా అనుబంధం ఉంది. మీకంటే ఎక్కువ విషయం మీరు చాలాసార్లు ప్రస్తావించారు, మా వదిన గారు అని. మీ వదిన గారితో కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పకుండా. అయితే ఈ లోపు మీరు ఒక ముగింపుగా మీ మాటగా మీ నాన్నగారు అనే దానికి మీరు మీ నోటిగా మీరు ఏం మాట చెప్తారు? ఇప్పుడు మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. దానికి ముందు ఆయన అంటే ఆయన కొన్ని మామూలుగా మా జీవితంలో దాన్ని ఏమంటారు, అప్పటికప్పుడు వేసే జోక్స్ లా ఉంటాయి. అలాంటివి ఏమో చమత్కారం ఉందా? మనిషి అంత సీరియస్గా ఉంటారు కదా. ఏమిటి అని అంటే, మా మిత్రులు దేవట్ల దేవదానం రాజు గారు ప్రముఖ కథకులు యానంలో ఉంటారు కదా, వారు అన్నారు శత జయంతి సందర్భంగా మనం ఆయన ఓన్లీ సాంప్రదాయ కవిగా సీరియస్ రైటర్గా మనం కాదండి, ఆయన లైఫ్లో ఏమిటి ఆయన అన్న చమత్కారాలు ఏమైనా ఉన్నాయా అంటే, పాప ఆయన చాలా శ్రమపడి మధుహాసం అనే పేరుతో ఒక బుక్ వేశారు. అవును, ఆయన మాట్లాడిన చమత్కారాలు ఒకటి రెండు చెప్పండి, పర్లేదు. చాలా ఉంటాయి. మా అన్నయ్య గారి అమ్మాయి కళ్యాణి, తాతగారు మీరు మీటింగ్కి వెళ్ళి వచ్చారు కదా, అక్కడ ఏమి ఇస్తారో అన్నారు. ఏమి ఇస్తారమ్మా, దండిస్తారు అందిస్తారు అన్నారు. దండించడం దండ వేయడం, వందంటారు ఏదో 116 వందించడం, దండిస్తారు ఏముంది, దండిస్తారు వందిస్తారు. అలాగే ఒకసారి మా ఇంట్లో పేపర్, మాకు ఆంధ్రప్రభ వచ్చేది. పేపర్ ఫస్ట్ గేట్లో పడగానే నాకు చదవాలనే చిన్నప్పటి నుంచి ఏదో ఆసక్తి, పేపర్ చదవాలని ఆసక్తి. నేను ఒకరోజు గబగబా వెళ్ళి పేపర్ తీసి చదివేసుకుంటున్నాను. ఇవన్నీ నిన్నటి వార్తల్లో ఉన్నాయి ఈ పేపర్ అని అనుకున్నాను. అంటే ఆవేళ ఏప్రిల్ ఫూల్ అంటూ నాన్నగారు వెనకాలకు వచ్చారు. ఆయన అప్పటికి వచ్చిన పేపర్ తీసి లోపల పెట్టేసి పాత పేపర్ పెట్టారు. నన్ను ఇవన్నీ ప్రాక్టికల్ జోక్స్ ఉంటాయి. అలాగే అంటే చాలామంది సభలు సమావేశాల్లో ఎక్కువసేపు మాట్లాడేస్తుంటారు. పక్కన ఇది ఒకసారి సన్నిధానం నరసింహ శర్మ గారు చెప్పారు, శర్మ ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు ఈయన అధ్యక్షులు, కానీ ఆత్మని చెప్పడానికి మొహమాటంగా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి శివభారతకర్త పేరు చెప్పు అని అన్నారు. గడియారం అంటే ఆయన గడియారం కేసు చూసుకుంటాడని. అలాగా అంటే అవతల వాడిని నొప్పించకుండా నేను అక్కడ కూడా చాలా చమత్కారం, మళ్ళీ సాహిత్యం పేరు చెప్పడమే అక్కడ కూడా. నేను నా పెళ్ళైన కొత్తలో బయటికి వెళ్ళి మేమిద్దరం నిల్చున్నాం, నేను నా శ్రీమతి నిల్చుంటే, ఏమిట్రా వెతుకుతున్నావు ఇలా చూస్తుంటే, జోడు కోసం అన్నాను. నీ పక్కనే ఉంది కదా అన్నారు. జోడు అంటే ఇలా నన్ను ఉద్దేశించనే కాదు, చాలామందిని ఉద్దేశించి చాలా చమత్కారాలు సభల్లో కూడా. నారాయణ రెడ్డి గారు పుస్తకావిష్కరణ వైస్ ఛాన్సలర్ గారు నాకు నైస్ ఛాన్స్ ఇచ్చారు. అదే అలాగేదో సరదాగా ఎక్కువసేపు ఏదైనా సభకి మనం సభలో మాట్లాడినప్పుడు అవతల వాడు ఇంకా మాట్లాడితే బాగుండు అన్న టైంలో ముగించాలి. మీరు ఇంకా కాసేపు మాట్లాడండి అంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఎక్కువ బోరు కొట్టకుండా ఇంకా మాట్లాడితే బాగుండు అనేటప్పుడు మనం వదిలేయాలి మైకు అన్నాడు. అంచేత ఇప్పుడు మనం కూడా మైకు వేరే అది వేరు, ఇది మనది వేరు. ఇది మనం పరస్పరం మాట్లాడుకుంటున్నది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు ఇది. ఇప్పటికే అది మీరు అది నేను ఒక మాట అన్నాను కదా, నాన్నగారి గురించి మీ మాటల్లో చెప్పాలి, మీకు ఎలా మీ మనసులో ఉన్న మాట. అదే ఇప్పుడు బయటికి ఎక్కడొచ్చినా ఒకసారి కేవీ రమణాచారి గారు నాకు ఫోన్ చేసి హైదరాబాద్లో ఒక సభకు వచ్చారు. ఆయన వస్తూ నేను ఎక్కడికి ఎందుకు వస్తున్నానో తెలుసా అని అడిగారు. అంటే చెప్పండి సార్ అన్న, అంటే మిమ్మల్ని చూద్దామని అన్నారు. అంటే నాలాంటి ఒక సామాన్యుడిని అలాంటి ఒక పెద్ద రమణాచారి గారు లాంటి ఒక వ్యక్తి చూడడానికి వస్తున్నారంటే అది అంటే అలాంటి తండ్రి కడుపున పుట్టగలగడం మా అదృష్టం. అంతకన్నా నేను చెప్పేది కూడా ఏమీ లేదు. నిజానికి ఏంటంటే వారి కుమారుడిగా పుట్టడం మన అదృష్టం అని భావిస్తుంటాను. కానీ మంచి ఎగ్జాంపుల్, అంటే మీరు చెప్పడం విధానం కూడా చాలా బాగుంది. జత ఈ అవకాశాన్ని మీరు మాకు ఇంకా నిజానికి నా దగ్గర చాలా అంటే తవ్వుకుంటే ఏవో చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి. చాలామంది పేర్లు కూడా నేను మర్చిపోయాను. వారందరినీ మన్నించమని కోరుతున్నాను. ఎందుకంటే నాన్నగారితో అనుబంధం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని పేర్లు నేను ఇక్కడ ప్రస్తావించలేకపోయానేమో.
అవి చెప్పని ఇవి మనం కొన్ని ఏంటంటే ఏదో అన్నం మెతుకు ముట్టుకుంటాం కానీ అన్నం గింజలన్నీ తీయం కదా మనం. ముఖ్యంగా నాన్నగారికి ఆంధ్రకేసరి యువజన సమితి, శరణ్ మండలి, ఆంధ్రీ కుటీరం, సాహిత్య గౌతమి ఇలాగ కొన్ని సంస్థలు ఆయన స్థాపించినవి, ఆయన ఆవిష్కరించినవి ఇలా ఉన్నాయి. రాజమండ్రిలో ఉన్న కవి మిత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన ఎంతో అభిమానంగా చూశారు. మా కుటుంబాన్ని కూడా అలాగే చూశారు. ఆయన ఆరామ కామేశ్వరి అని మేము లలితానగర్లో ఒక ఇల్లు కట్టుకున్నాం. అమ్మగారి పేరు కామేశ్వరి. అమ్మగారి పేరు కామేశ్వరి. ఆరామం తోట, ఆరామ రెండు రావచ్చు, ఆరామ ద్రావిడ వస్తుంది కదా రెండు. అంటే ఆ ఇల్లు కట్టినప్పుడు నాన్న ప్రతిదానిగా ఏదో ఇల్లు బయటకు వచ్చి ఇలా చూసి, అంటే ఆయన పాప లేటుగానే కట్టారు. మా అన్నయ్య మా నాన్నగారు కూడా అంటే ఏదో సామాన్యంగా టీచర్లుగా చేసుకుంటూ చివరిలో ఆయన 83లో ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు కట్టినట్లేదురా, ఇలా మొలిచినట్టు వచ్చింది మొక్కలాగా అన్నారు. అలాగా ఆయన సొంత ఇంట్లోనే ఆయన కాలం చేశారు. చాలా అద్దెళ్ళు కూడా చాలా మారాం. నాకు తెలియకముందు తెలిసిన వాళ్ళు రాజమండ్రిలో ఇలా జీవనయాత్ర సాగింది. అంటే ఆయన లక్షలు సంపాదించకపోయినా ఇంత ఒక అక్షర శిల్పిగా ఇంతమంది అభిమానాన్ని చూరగొనడం మా అందరి అదృష్టం. వారి కుటుంబ సభ్యుడిగా ఈవేళ మీతో ఈ ముచ్చట్లు పంచుకోవడం నా చాలా సంతోషం. మీరు చివరి అన్నారు చూసారా, లక్షల కంటే కూడా లక్షల మందిని సంపాదించుకోవడం చాలా కష్టం, లక్షలు సంపాదించడం తేలిక. స్వాభిమానంతో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు అందాక అంతకుముందు 25,000 వెనక్కి ఇచ్చేసేయడం ఇవన్నీ అన్నారు కదా. ఆ యావ ఉన్నవాళ్ళు వేరేగా ఉంటారు, వీళ్ళంతా అక్షర ప్రయాణం చేశారు కాబట్టి అక్షర లక్షలు వీళ్ళకి అంతే. అది చాలా సంతోషం. చాలా మంచి మాటలు మాట్లాడారు. ఇంకా కావాలంటే మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా తప్పనిసరిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి పెద్ద కోడలు సౌభాగ్య కామేశ్వరి గారితో మాట్లాడి సత్యనారాయణ శాస్త్రి గారికి సంబంధించిన విషయాలు కొన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు సత్యనారాయణ శాస్త్రి గారి పెద్ద కోడలిగా ఆ ఇంట్లోకి ఎప్పుడు ప్రవేశించారు? బంధుత్వం ఉందా, మీరు దూరం దూరం వాళ్ళ? బంధుత్వం ఉందండి. ముందుగానే చెప్పుకునేది ఏమిటంటే మధునాపంతుల వారి పెద్ద కోడలు అవ్వడం అనేది నిజంగా చాలా నా అదృష్టంగానే భావిస్తున్నాను. అంటే మా మేనత్తే మా అత్తగారు, స్వయన మా నాన్నగారి చెల్లెలు. నా చిన్నతనం గురించి కొంచెం చెప్తే కానీ చెప్పాలి. రాజమండ్రి ఉల్లితోట వీధిలో తను చెప్పినట్టుగా మా నాన్నగారు ఆకుండ్ర అమృత్ గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. సరే మామగారు ఈ వీరేశ్వరం హై స్కూల్లో టీచర్గా చేసేవారు. ఒకే ఇంట్లో ఉండేవారు. ఒక పక్కన నాన్న వాళ్ళు, ఒక పక్కన మా మామగారు వాళ్ళు. నాకు అప్పుడు ఇంచుమించు 10-12 ఏళ్ల వయసు ఉండొచ్చు మామూలుగా. అంటే మామగారు విధానం ఏమిటంటే ఆయన ఏమనేవారు కాదు. ఎందుకో భయం అంటే ఏమీ ఎప్పుడే అవన్నీ మందలించడం అది ఉండేది కాదు. అలా ఉండేది. ఆయన ఏమిటంటే తను చెప్పినట్టు మా అత్తగారు ఉన్నప్పుడు కూడా అతిథిలాగే ఉండేవారేమో అన్నట్టుగా నాకు గుర్తు వస్తూ ఉంటుంది. ఆయన పద్ధతి అది. ఏమీ పట్టించుకోవడం అది ఉండేది కదా. అంటే పిల్లల అనారోగ్య విషయాలు కానీ ఏవో ఒకటి వస్తాయి కదా, అందరూ వీళ్ళు చిన్నపిల్లలు. నాన్న పక్కన ఉండడం వల్ల అన్న చెల్లెళ్ళు మూలని ఆయనకి తెలియకూడదు. ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు నాన్న చేసే వరకు చేసేవారు, లేనప్పుడు బయటకు తీసుకెళ్ళవలసి వచ్చేది. అది నాన్నని పాపం పట్టుకుని మా అత్తగారు తెలియకుండా పిల్లలకి ఏదో ట్రీట్మెంట్ చేయించడం అలాంటి ఉండేవన్నమాట. అంత ఇష్టం ఉండేది కదా ఆయన. అలా ఉండేది మామూలుగా ఆయన పద్ధతి. ఎంతమందో వచ్చేవారు వెళ్ళేవారు, పెద్ద పెద్ద వాళ్ళు తను చెప్పినట్టుగా శరభయ్య గారు రావడం వల్ల ఇవన్నీ ఈ పట్టించుకోకపోవడం అవన్నీ కూడా ఆయన అలా ఎందుకున్నారనేటి ఒక ప్రశ్నగా ఉండేది మామూలుగా. అవును. అయితే నేను సంగీతం నేర్చుకునేదాన్ని చిన్నప్పుడు. మా అమ్మ సరదా వాళ్ళు నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఒకసారి ఇలాగేదో పోటీలు అయ్యాయి అన్నమాట. జాగరోత్సవాల్లో పోటీలు పెడుతూ ఉండేవారు. దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వస్తే అప్పుడు మా మామగారిని పిలిచారు ప్రైజు బహుమతి ప్రధాన ప్రైజు ఇస్తూ నాకు ఇస్తూ ఈ అమ్మాయి మా కోళ్ళని చెప్పారు స్టేజ్ మీద. అప్పట్లో 10 ఏళ్ళప్పుడు 12 ఏళ్ళు ఉంటాయి నాకు. అది అలా మొదలైపోయింది. అది ఆ మాట అలాగా కోడలైపోయారు. కోడలైపోయాను అలాగనమాట. తర్వాత మీకు బావమరదల వరసే కూడా కదా. అసలు మీరు ఎప్పుడు మనసులో అనుకోలేదా ఇద్దరును
అసలు అలాంటి ఆలోచన లేదు. అసలు భయం నాకు. భయం. వాళ్ళు కనపడితే తను అవపడితే భయం. చిన్నతనం ఇలా అన్నప్పటి నుంచి ఇంకా భయం కూడా ఎక్కువైపోయేది. అలా ఉండేది. మా అంతా చాలా బాగుండేది. మా అత్తగారు మేనత్తములని నాన్న అందరూ ఎంతో ఇష్టంగా అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ ఐకమత్యంగా ఉండాలి అవన్నీ ఇంట్లో అలవాటే బాగా. ఎన్నో ఏడైంది అయితే పెళ్ళి అవ్వడం? నాకు 18 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. ఓకే, 12వ ఏట అన్నారు, 18 ఏళ్ళకి అయింది. 18 ఏళ్ళకి చేశారు. చదువు మానేమని ఆవేళ కూడా చెప్పేశారు. నాకు 9th ఏదో చదువుతున్నాను. ఇలా కోడలని చెప్పి ఇంటికి వచ్చాక చదువు మానిపించేమని మా నాన్నతో చెప్పారు. అవునా? ఆ వయసులో చాలా భయంగా బాధగా ఉంది. మరి చదువుకోద్దంటే బాధపడ్డాను. మొత్తమే కాంప్రమైజ్ చేశారు అనుకుంటాను. ఎస్ఎల్సీ అయింది అంతే, చదువు మానేసి. సరే పర్వాలేదు, అంతవరకు వెళ్ళడం అయింది కదా. వెళ్ళొచ్చేదాన్ని. అలా ఉండేది మామూలుగా. మా అత్తగారు అనారోగ్యం తర్వాత పాపం బాగుండేది కాదు, మంచం మీద ఉండేది. అలాగా తను కూడా పోవడం జరిగింది. నా పెళ్ళయ్యాక నాకు మా అబ్బాయి పుట్టాడు, పెళ్ళాడు శేఖర్. వాడి పేరు కూడా ఆయన ఎలా పెట్టారంటే అప్పట్లో పెద్దాళ్ళు మావగారు 7వ తరం ఆయన శేషాద్రి గారని, వెనకెడితే శేషాద్రి గారు, శేషాద్రి శేఖర శర్మ అని మావగారు పెట్టారు పేరు. అంత వెనక్కి వెళ్ళి 7వ తరం అయినా తలుచుకుంటూ ఉంటాం కదా అని అభిప్రాయం అయి ఉండొచ్చు. మా అమ్మాయి పేరు కళ్యాణి రాగం ఎక్కువ మామగారికి ఇష్టం. కళ్యాణి, బిల్హరి ఇలాంటి రాగాల్లో ఆయన తెలియకుండా పాడేవారో మరి తెలిసి పాడేవారో నాకు. సంగీతం అని కాదు, పద్యాలు రాగాల్లో పాడేవారు. అలా కళ్యాణి పేరు ఇష్టములని నా కూతురికి అబ్బాయి ముందు తర్వాత కళ్యాణి పేరు పెట్టుకున్నారు. అలా అది అలాగనమాట. మావయ్య గారు పెట్టిన పేర్లే. మావయ్య గారు పెట్టిన పేర్లు అవి. ఇప్పుడు పెళ్ళికి ముందర అయితే ఒకలా ఉంటుంది, అత్తయ్య మావయ్య అంటుంది. పెళ్ళి అయిన తర్వాత అత్తగారు మావ కింద మారతారు. ఎట్లా ఉండేది అప్పుడు వాళ్ళతోటి మీకు? అత్తగారు అంటే మామూలుగా మేనత్త అయినా కూడా ఇదిగా ఉండేది. అది మారిపోతుంది కదా, మొత్తం మారుతుంది కదా. మరి ఎలా ఉండేదంటే అప్పట్లో రేడియో కొనేవారి కానీ టెలిరాడ్ అని రేడియో ఉండేది మా అత్తారింట్లో. అన్నారు, నన్ను భాగ్యాలు అని పిలిచేవారు మామూలుగా. అది ఎవరు పెట్టుకోదు కానీ కోడలు భాగ్యాలు మాత్రం పెట్టుకుందుకు ఒప్పుకున్నాను, పర్మిషన్ ఇచ్చారు అప్పట్లో ఏదో వినడానికి. అయినా భయమే. ఆయన హాల్లో ఎవరితోటినా మాట్లాడుతుంటే ఎప్పుడు మొన్నటిదాకా కూడా మాకు అసలు చాలా భయం, మాట్లాడేవాళ్ళం కాదు ఇంట్లో. అంటే ఏమనేవారు కాదు, ఒక గౌరవం అంతే. అంతే అంతే భయం అనగా మనం అలా వాళ్ళ పట్ల గౌరవం అంతే. అవును. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు అత్తగారు తొందరగా పోయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఇంటి పెద్ద కొడుకు కోడల్ని తల్లి తండ్రి కింద మారిపోతారు. మీ బాధ్యతలు ఎట్లా వచ్చాయి తర్వాత? అందులో మా అయ్యగారు ఎక్కువగా వీటి విషయాలు ఆయన అతిథిలాగే ఉన్నారు అనే మాటను ఆయనే చెప్పారు కాబట్టి అత్తయ్య గారు లేరంటే బాధ్యత అంతా మీది. ఎట్లా చూసుకున్నారు అప్పుడు? అప్పుడు చాలా చిన్నతనం నాకు కూడా. అదే మరి వయసు కూడా లేదు కదా, 25 ఎంతో ఉంటాయేమో, ఇంకా తక్కువ కూడా ఉంటాయి. నాకు చాలా షాకింగ్ న్యూస్, ఇలా చాలా భయపడిపోయేదాన్ని అప్పట్లో. అలాగా వీళ్ళు ఏమిటంటే మా ఆఖరి మరిది శర్మ పాపం 5వ క్లాసు 5th క్లాసు 4th చదువుతున్నాడు అనుకుంటాను. ఇతను 6th ఏదో అనుకుంటాను ఈ మరిది మూర్తి. మా ఆడపడుచుకి ఒక 15 ఏళ్ళు ఉంటాయి. పోయిన మా మరిది చెప్పారు కదా, తర్వాత మరిది కూడా అతనికి ఓ 20 ఉంటాయేమో, అంతగా గుర్తులేదు కానీ నాకు వీళ్ళు కుటుంబం బాధ్యత తీసుకున్నాను. అలా వాళ్ళని నా యథాశక్తి మా భగవంతుడు సాయంతో, అంటే వాళ్ళ తల్లిలా ఎవరూ చూడలేం కానీ తల్లి స్థానం తప్ప బలవంతంగా వచ్చింది కదా అది. అలాగే వాళ్ళని జాగ్రత్తగానే నేను చూసుకున్నాను అనుకుంటున్నాను. వాళ్ళని బంధువులు రావడాలు వెళ్ళడం అలాగే చేసుకునేదాన్ని. మా అత్తగారు కూడా చాలా కాలం మంచం మీద ఉన్నారు పాపం. తను వీళ్ళ పిల్లల్ని కూడా చూసుకునే పరిస్థితిలో లేదు తను. అలా కాలం చేసింది తను. అలా బాధ్యత తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు అంటే ఇది పర్సనల్ విషయాల నుంచి మనం ఇప్పుడు ఇటు వద్దాము. మావయ్య గారు రచయితగా ఎంత కవిగాను ఎంతో ప్రసిద్ధో తెలుసు మీకు. ఆయన రాసిన ఆంధ్ర పురాణంలో ఏమైనా మీరు పద్యాలు నేర్చుకుని ఉంటే కనుక, లేదు ఇంక దేంట్లో అయినా మీరు సంగీతం నేర్చుకున్నారు కాబట్టి రాగయుక్తంగా ఏదైనా వినిపిస్తే. ఒక మామగారి గురించి ప్రత్యేకంగా అంటే ఇంట్లో వండి పెట్టడం చేయడం విషయాలే కానీ సాహిత్యం గురించి కొంచెం కూడా నాకు తెలియదు. మామగారు ఇంత గొప్పవారనే విషయం కూడా నాకు తెలియదు. మామూలుగా వచ్చిన అత్తగారు పోయాక మామూలుగా ఎవరో పెద్ద పెద్ద సాహిత్యవేత్తలు గొప్ప వాళ్ళందరూ నా మామగారి కోసం వచ్చేవారు. ఆయన తనన్నట్టుగా
ఏవి వచ్చిన వాళ్ళ కాఫీ ఇయ్యని కానీ ఒక భోజనం పెట్టని కానీ ఆయన నోటితో ఆయన ఎప్పుడు అనలేదు అసలు. అడగలేదు. అది తెమ్మని చెప్పేవారు కాదు, మీరు చూసుకుని ఇవ్వడమే. నేను పక్క నుంచి చూసేదాన్ని. వీళ్ళని ఎవరినో మరదల్ని అడిగి ఎంతమంది అమ్మాయి ఏమిటని మంచినీళ్ళు పంపించి తర్వాత కాఫీ పంపించి, లేకపోతే భోజనానికి ఉండేవాళ్ళు ఉంటే భోజనం పెట్టి ఇవేనే చేసేది. ఆయన అసలు ఎప్పుడూ మమ్మల్ని ఆ రకమైన ఒత్తిడి తీసుకురాలేదు, చెప్పలేదు అసలు. అలాగా అంటే నేను సంగీతం డిప్లొమా చేశాను మామూలుగా. ఈ పద్యాలంటే నేర్చుకునేది ఎలాగంటే మా బాబాయ్ గారు అనమాట, మా నాన్నగారి పింతండ్రి కొడుకు సూర్యబాబు అంట, అతను సూర్యనారాయణమూర్తి ఏదో అతని పేరు. అతను బాగా ఈ పద్యాలు అతనే ట్యూన్ చేసుకున్నాడు అనుకుంటున్నాను నేను. క్యాసెట్లో మొత్తం నాయకరాజపురం అనుకుంటాను 9 పద్యాలు తను క్యాసెట్లో చేశాడు. అది విని అని నేను పాడుతూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. ఒకసారి వినిపిస్తే మేము కూడా వింటాం. గణనాతీత దయాచణంబులు మిళత్ కాశ్మీర తాంబూల చర్వణ సోణంబులు బ్రహ్మ బిందువుల గుప్తంబైన తదాశీర్వచక్కణముల్ కారణమయ్యొలర్చి జగతీ కళ్యాణ సారస్వతోల్బణతల్ భారత భారతి యుగ యుగ ప్రత్యగ్రతన్ దీపియున్. సంతోషం అది. అలాగే ఇప్పుడు ఏదో కళ్యాణ రాగంలో కూడా ఇంకొకటనే వినిపిస్తే వింటాను. ఎలాగో మా అయ్యారికి కళ్యాణ రాగం ఇష్టం అన్నారు, మీ అమ్మాయికి ఆ పేరు పెట్టారన్నారు. శతధా క్లుప్త సహస్రధా వివృత లక్షానేక శక్కోటి సస్తత విశ్వోదయ రమ్య రమ్యతర సృష్టి కళ్యాణికి 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 సృష్టి కళ్యాణికి హారతి పాత్రంబును నెత్తు ముమ్మొదలి పేరంటాలివౌ నీదు కంటి తుదన్ వెల్గు వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యముల్ నీదు కంటి తుదన్ వెల్గు వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యముల్. బాగుంది, చాలా హాయిగా. ఎప్పుడన్నా విన్నారా మావయ్య గారు మీరు పాడగా? పద్యాలు పాడి వినిపించుకున్నారా? అంత లేదు, మామగారు ఉన్నప్పుడు నేనంత వినిపించలేదు. మామగారు మీటింగ్లో మట్టి చెప్పాను కదా, మా బాబాయ్ గారు ఆ క్యాసెట్ వినడం వల్ల పాడాను. తర్వాత స్వరసౌరభం అని ఒక క్యాసెట్ చేసాం అనమాట. వాళ్ళ అన్నయ్య కూడా వేరేప్పటికి. అది ద్విభాష నగేష్ బాబు అని వీణ విద్వాంసులు, మా కజిన్, అంటే బంధువు, కానీ బంధువైన ఇంట్లో ఒక మా ఫ్యామిలీ మెంబర్గానే ఉండేవాడు అతను. అతను ట్యూన్ చేసి అతని ద్వారా ఓ స్వరసౌరభం క్యాసెట్ చేసామన్నమాట. తర్వాత ఇప్పుడు ఆయన అంత పేరు ప్రఖ్యాతులు గరించిన ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి ఎప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళతో ఎప్పుడైనా సంభాషణలు జరిగినప్పుడు ఎప్పుడైనా లోపల నుంచి అయినా వినారంటే అక్కడికి వచ్చేయడానికి బయటికి రావడానికి మీకు భయం అన్నారంటే గౌరవం, భయం అని కూడా అన్నాను నేను. ఏదైనా స్పెషల్గా మాట్లాడుకున్న సంభాషణలు ఎప్పుడైనా విన్నారా వాళ్ళవి? నేనండి అలా ఏం లేదు, మామూలుగా పెద్ద పెద్దవంటే నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు, ఇలాంటి వాళ్ళందరూ, దాశరథి అందరూ వచ్చి చాలా ఇదిగా వాళ్ళు అసలు కొందరు కాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత భక్తిగా వచ్చేవారు. అది చూడడమే తప్ప ఇంకా తెలియదు నాకు. అప్పుడు చూసిన తర్వాత అనిపించిందా ఇంట్లో మామయ్య గారు ఇలా గ్రేట్ అని అప్పుడు అనిపించిందా?
అనిపించిదో లేదో అప్పుడు కూడా కూడా నాకు తెలియదు. ఇంట్లో మనిషి అంతే. ఇంట్లో మనిషి ఆ, మామూలుగా నేను వాళ్ళకి మర్యాదలు చేయడం, ఎంతమంది వచ్చినా ఏం చేసినా వాళ్ళకి మర్యాదలు చేసి పెట్టడం, ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగానే చేసేదాన్ని నేను. మీ మామయ్య గారితో మీకు ఉన్న మంచి సంభాషణ ఏదైనా ఉందా ఎప్పుడైనా? సంభాషణ అంటే మామూలుగా ఆయన ఏమిటంటే ఏగో తను చెప్పినట్టుగా అతిథి మామగారు అత్త పోయాక ఆయనకు భోజనం పెట్టడం అంటే నాకు చాలా కంగారుగా ఉండేది. అంటే మడిగానే చేసేదాన్ని నేను. మడి అనుకునే వాళ్ళం మీరు అన్నట్టుగా మడి అని మడిపట్టతో చేసేదాన్ని. కంచం, వెండి కంచం అవన్నీ రెడీగా పెట్టేస్తే కాళ్ళు చప్పుడు చేసేవారు హాల్లోంచి, ఇలా ఇలా అనేవారంటే నేను వస్తున్నాను అని. అన్నీ పెట్టేసి ఒక అన్నం తర్వాయిగా పెట్టేదాన్ని అనమాట. కూర్చుని భోజనం చేసేవారు ఆయన. ఏమన్నా బాగుంది అంటే నాకు చాలా అనిపించేది. అస్సలు మాట్లాడేవారు కాదు, ఇది బాగుందని కాదు, బాగాలేదని కానీ, కొంచెం వెయ్యని కానీ ఏమీ అనేవారు కాదు. అలా భోజనం చేసేవారు, నేను అలా నించుని ఆయన వడ్డించేదాన్ని అంతే. ఆ వెండి కంచంలో తినేవారు. ఫస్ట్ టైం తెలియక నేనేం చేశాను, ఒకసారి పని మనిషికి వేసేసాను ఆ వెండి కంచాన్ని. తెలియదు అప్పుడు, చిన్నతనం కదా. ఆ మొన్నాడు ఏం చేశారంటే ఆయన తినేసి ఆ కంచం బయటకెళ్ళి కడిగేసుకున్నారు. అయ్యా, పరోక్షంగా చెప్పారు. అలాగ అప్పటి నుంచి మామూలు నేను చదువుకున్నాను అనమాట. చెప్పారు అనమాట, చెప్పకనే చెప్పినట్టు. ఎప్పుడైనా మాట్లాడితే బాగుండు మామగారు, లేకపోతే ఏదైనా అలా అనిపించేది నాకు. అసలు మాట్లాడడం చాలా తక్కువనే. అక్కడ టైంకి అన్నీ ఇచ్చేయడం, ఆయన తీసుకోవడం అలాగే ఉండేది. మీటింగ్లు అయితే ఇద్దరు తండ్రి కొడుకు ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ మీటింగ్ విశేషాలు అయ్యి ఎప్పుడో భోజనం చేసేవారు. అలా ఉండేది. మా పిన్నమావ గారు కూడా పల్లిపాల నుంచి తరచు వచ్చేవారు. ఆయన బాగా చనువుగా ఉండేవారు నాతో. కోడలంటూ నువ్వు నాతో తినమ్మని, పక్కన కూర్చొని తినమని. ఆయన దగ్గర ఎక్కువ చనువు మా పిల్లలకి నాకు కూడా ఎక్కువ ఉండేది. అలాగే అసలు మామగారితో మాత్రం కొంచెం చాలా రిజర్వ్డ్, అంతే, మాట్లాడేవారు కాదండి. పిల్లలతో కూడా మాట్లాడడం తక్కువేనా? మనవలతో ఎత్తుకునేవారు. అలా కాదు, కొడుకులతోటి అంటే తను ఎక్కువ. ఇప్పుడు ఈ మూర్తి బాగా చనువుగా ఉండేవాడు. మా ఆఖరి మరిది కొంచెం తను రిజర్వ్డ్గానే, అదే చిన్నపిల్ల తక్కువగానే ఉండేవాడు. కానీ మీతో గోడలతో మాత్రం మాట్లాడడం తక్కువ అనమాట. అసలు మాటలే వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? అసలు ఎప్పుడో సందర్భంలో ఏ పెళ్ళిళ్ళకో ఏదైనా కావలసిన విషయాలు ఏవో మాట్లాడానేమో, అంతే, గుర్తులేదు నాకు. ఆయనలో అంటే ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా, ఎన్ని ఉన్నా ఇది బాగుంది అని మీకు అనిపించిన లక్షణం ఏంటది? అంటే ఏమీ పట్టించుకునేవారు కాదు. నేను ఎలా చేసినా ఏం చేసినా. నేను సంగీతం క్లాసులకి వెళ్ళేదాన్ని. ఇంట్లో వీళ్ళందరూ వెళ్ళిపోయాక మామగారు ఒక్కరు ఉండేవారు. ఆయనకి భోజనం అది పెట్టేసి మామూలుగా నేను 11 ఆ టైంకి క్లాస్కి వెళ్ళేదాన్ని. నన్ను పాప వెళ్ళావని కానీ, నువ్వు నేర్చుకుంటున్నావని కానీ అసలు అలాంటివి ఏమి ఉండేవి కాదు. నన్ను ఎప్పుడూ అలాంటివి ఏమి అనలేదు ఆయన. నన్ను ప్రోత్సహించారు అలాగా. అది మాట్లాడకుండా పరోక్షంగా ప్రోత్సహించారు. ఎంతమంది వచ్చినా ఏం చేసినా, నా వైపు వాళ్ళు వచ్చినా ఏమొచ్చినా ఆయన ఏం పట్టించుకునేవారు కాదు. అంటే నచ్చడం అంటే ఆయన మంచితనం, అది ఎంత చెప్పినా తక్కువే. కానీ అంటే మాట్లాడట్లేదు నాదో అని ఎప్పుడైనా మీకు అనిపించేది? నాకు అనిపించేది, చాలా బాధగా ఉండేది. మామగారు మాట్లాడితే బాగుండు అంటే ఆయన అలా ఉండేవారు అంతే. ఎవరితోటైనా అలాగే ఉండేది. అంతే, నెగిటివ్ ఏం కాదు ఆయన పద్ధతి, అంతే. కావాలని చేసుకున్నారు నన్ను, నెగిటివ్ కాదు. మీరు ఆ పుస్తకాలన్నీ చదివారా మామయ్య గారివి? లేదండి, నాకు అంత దాంట్లో ప్రావీణ్యత ఏం లేదు. ట్రై చేస్తూ ఉంటాను అంతే. సాహిత్యపరంగా తక్కువే. ఇప్పుడు పల్లిపాలెంలో చేయడం అనేది, ఇప్పుడు అన్ని చోట్ల చేయడం వేరు, కానీ ఆయన పుట్టిన ఊళ్ళో అంత ఘనంగా జరగడం, అందులో మీరు నేను చూసినంత వరకు, వీడియోలు ఫోటోలను చూసినంత వరకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళారు. మీ పిల్లలు కూడా రావడం విశేషం, మీరు వెళ్ళడం వేరు. మీ పిల్లలు అది వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు నాకు చెప్పండి. లేకపోతే పిల్లలు చాలా ఇష్టమే తాతగారికి మీటింగ్కి రావడం, చేయడం, అలా అందరూ రావడం. ముఖ్యంగా మా మనవరాలు, మా శేఖర్ కూతురు మాత్రం, సంహిత దాని పేరు, అది ఆంధ్ర పురాణం, అది మన శత జయంతికి వచ్చి ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే, అది అంటే తెలుగుని ఇంగ్లీష్లో చేయడానికి చాలా ట్రై చేస్తుంది. చాలా వరకు, కొంతవరకు 25% అంతా ట్రై చేసింది. ఈ లోపల చదువుల వల్ల కొంత ఆగింది. కానీ అప్పటికైనా నేను చేస్తాను మా అమ్మ తాతగారిది అంటే, వేళ జనరేషన్కి ఇంగ్లీష్లో ఉండాలి కదా, తప్పేం లేదు, అది ఇంగ్లీష్లో కూడా వెళ్ళాలి, దాని ఉద్దేశం అదనమాట. అది ముఖ్యంగా చాలా గొప్పగా గర్వంగా అనిపిస్తుంది నాకు. కరెక్ట్. అది ఆయన ముని మనవరాలు కదా, మరి ఆయనకి
చెప్పడానికి. అలాగా అంటే ఇంట్లో మన ఆచరణను బట్టి వాళ్ళకి చెప్పేది ఏం లేదు. నా పిల్లలైనా మనవలైనా ఇంకో నా మరుదులైనా ఎవరైనా ఇంట్లో ఆచరణను బట్టి పిల్లలు ఉంటారు కదా, అలాంటి ఆచరణ ఇంట్లో ఉంది. మీ అబ్బాయి ఎట్లా మీ మామగారు దాని ప్రోగ్రామ్కి ఎట్లా అయినా అతను మోటివేషన్ ఉందా అతను ఏమైనా? మీ అబ్బాయి కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నాడా? రాజమండ్రిలో మొన్నటి వరకు అంతా మరి చెప్పినట్టుగా అందరూ సహకారంతో అక్కడ చేయగలిగారు. అందరి సహకారం ఉంది. ఇప్పుడు ఏమిటంటే అందరూ పెద్దవాళ్ళు అయిపోవడం, ఎవరు లైఫ్ స్టైల్ అంటే మారిపోయింది కదండి, బిజీ అయిపోతున్నారు. అవును అవును, వాళ్ళ వల్ల కూడా అవటం లేదు. ఇతను మదనామూర్తి ఇతను పెడుతూ ఉండడం, అవి చూసుకోవడం, రాజమండ్రి వెళ్ళడం, ఎక్కడైతే అక్కడ తనే చూసుకుంటాడు. ఇంకా ఎవరికి అందులో ప్రవేశం లేదు సాహిత్యపరంగా. సాహిత్యం గురించి కాదు, ఇంట్రెస్ట్ అయితే ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు దానికి సహకరించడం. నేను ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నా మేము లోకల్ అయితే పెడతాం ఖచ్చితంగా. మా అవగారిది నాకు అభిమానం, నా పిల్లలు నా బంధువులు ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్గా వస్తారు, అభిమానం ఉంది. మా అబ్బాయిదే అంటే వాడు ఏమంటాడంటే ఇంకా రాజమండ్రిలో కానప్పుడు మనం పల్లిపాలలో మామూలుగా ఆంధ్రపురాణం అక్కడ పుట్టింది కదా మనకి. అవును, ఆంధ్రీ కుటీరం ఉంది, పల్లిపాలెం మన ఊరు, ఇలా అనుకుని మరి మా వాళ్ళందరూ అనుకుని ఇంకా మేము తీసుకున్నాం అన్నమాట ఆ బాధ్యత. పల్లిపాలెం చేసుకుందాను మా అబ్బాయి సలహా మేరకు ఇగో ఈ మరిది పల్లిపాలెంలో సూరయ్య శాస్త్రి గారు అబ్బాయి సత్యనారాయణ మూర్తి, అతను కూడా వీళ్ళందరూ సహకారం ఉండాలి కదండి. వాళ్ళందరూ మా పిన్నమావ గారి పిల్లలనే తప్ప నా సొంత మరుదులే వాళ్ళు కూడా. అదే కదా మరి, అంత ఇష్టంగా ఉంటారు వాళ్ళు మేమన్నా వాళ్ళు మేమన్నా ఇంతవరకు చాలా ఇష్టంగానే ఉంటాం. సరే అనుకుని ఈ మూర్తి మా శేఖర్ వీళ్ళు కలిసి వాళ్ళందరూ మాట్లాడుకుని ఇలా మన ఊళ్ళో చేసుకుందాం ఈ శరణ్ మండలి అని చెప్పి ఏర్పాటు చేస్తే మా శేఖరు నేను ఇప్పుడు తాతగారు నేనే చేస్తాను, మీ అందరి ఆధ్వర్యంలో నేను చేసుకుంటానని చెప్పాడన్నమాట. అది నేను అందుకే అదే అడుగుతున్నాను, పిల్లలకు కూడా ఇది ఉండాలి అని. ఉంది, తాతగారు అంటే చాలా ఉంది. మా అమ్మగారు మంచమే ఉన్నప్పుడు కూడా రే నువ్వు నాకు పక్కన పడుకోరా, నువ్వు డిగ్రీ పాస్ అవుతావనో ఏదో అలా అంటుంటే ఆయనకి ఏదో చేసేవారు. మా ఆఖరి మరిది బాగా పాపం మా మామగారిని బాగా చూసుకున్నాడు అప్పట్లో. సరే నేనే అన్నీ పెట్టవలసి వచ్చేది, బాగా కోపంగా చూసేవారు. ఆ టైంకి ఇవ్వాలి పెట్టాలి, అసలు మాట లేదు పాప ఇది లేదు, పెట్టవలసి వచ్చేది అనమాట. కళ్యాణ్ అయితే ఇంకా తాతగారిది ఎలా చేసేదంటే అసలు బెడ్ సోర్స్ అవి కూడా వచ్చేసాయండి పాప చివరి పడుకోవడం వల్ల. అవన్నీ క్లీన్ చేసి తాతగారికి పౌడర్ రాసి బాగా బొట్టు అది ఆయన ఎలా పెట్టుకునేవారో పెట్టి ఆయన అలా చాలా నవ్వుతూ ఆయన మాట్లాడిస్తూ అలా చేసేది. అది మెయిన్, అది కావాల్సింది, అది తాతగారి మీద. మంచం మీద ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది మాటే కదా. సరే మా ఆయన అయితే స్కూల్ నుంచి రాగానే విశేషాలు లోకల్ విశేషాలు ఏమిటని వస్తూనే పక్కలో కూర్చుని ఆయనతో మాట్లాడడం, ఆయనతో విశేషాలు చెప్పడం. ఈ మరుదులు ఇద్దరు మా ఆయన వీళ్ళందరూ చూసుకున్నారు, ఆయన్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. అదే అదృష్టం. ఈ చెప్పాడు కదా తను ఇలాగా మధ్య మధ్యలో నవ్విస్తూ ఉంటారు చెల్లెలు, చూడడానికి వచ్చేవారనమాట. రసరాజు గారని ఒక ఆయన వచ్చారు మా అవగారిని చూడడానికి. ఆయన ఒక సాహితీ ప్రియులునా. అయితే రసరాజు గారు వచ్చారా, మీరు రసరాజు నేను నీరసరాజు అన్నారు. అంత ఒంట్లో బాగాలేకపోయినా అలా వాళ్ళని వచ్చిన కాసేపు ఆ మాట నవ్వుకుంటూ వెళ్ళేలా చేసేవారు. అలాగే తన బాధ చెప్పడం ఏం లేదు అసలు. సన్నిధానం నరసింహశర్మ గారు ఒకసారి వచ్చి ఆయనేమో పళ్ళు తీయించుకున్నారు కదా, మీరు పళ్ళు తీయించుకున్నారులేండి మామగారు, చూద్దామని వచ్చాయంటే పన్ను వేస్తే బాధపడాలి కానీ పన్ను తీస్తే బాధపడడం ఎందుకని ఎందుకో నాకు ఇవి గుర్తొచ్చాయి. బాగున్నాయి రెండు కూడా. వీధి పేరు పెట్టారు మామగారికి మా లలితానగర్లో. ఒక 4-3 జంక్షన్ల వరకు మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి వీధి అని పేరు పెట్టారు రాజమండ్రి. అది ప్రభుత్వం వాళ్ళే తీసుకున్నారు, మీరేమైనా వెళ్ళి అడిగితే? మంది కాదు, ప్రభుత్వం వాళ్ళే తీసుకుపెట్టారు. నన్ను వీధిని పడేశారన్నారనమాట. అలా ఒకటి అన్నారేవో అలాంటివి కొంచెం కొంచెం గుర్తు అనమాట. అంటే నచ్చిందా పేరు పెట్టినందుకు? ఆయనకైనా నచ్చలేదు మనసుకి? అది కూడా నాకు తెలియదు అంత. అది ఏది ఆయన స్పందించేవారు కదండి, ఆయనకేం అక్కర్లేదు అసలు. పని తనదంతా ఆయనతో ఆయన పేరు పెట్టారని ఆనందంగానే పెట్టకపోతే బాధ కానీ అసలు ఏం లేవు ఆయనకి. శతప్రజ్ఞత అనమాట. అంతే. అలా ఏవో అటు ఇటు తిరుగుతూ మనసులో ఏవో పద్యాలు దాని గురించి ఆలోచనలు దాంట్లోనే ఉండేవారు అనమాట. పూర్తిగా సాహిత్యంలో మునిగిపోయి ఉన్నారు. మునిగిపోయి ఉన్నారు.
అందుకనే ఎక్కువ మాట్లాడేవారు కాదేమో ఎక్కువ ఎవరితో. దాని మీద ఉండేవారు, ఇంకా వేరే ఏవి అక్కర్లేకపోయేవి ఆయనకి. మీకు అనిపించేదా ఇంత కష్టపడి వండుతున్నాను ఒక్కరోజు కూడా బాగుందని అనలేదు అలా అనిపించేదా మనసుకి ఎవరు? అసలు అలాంటి ఇదేం ఉండేది కాదండి, మాట్లాడితే బాగుండు అనిపించేది అంతే. అది అవ్వలేదని ఆ వెలితి మాత్రం ఉండిపోయింది. కానీ చివరి క్షణాల్లో పాప నేనే కావాలి చేయాలని అలా కోడలు గోడలు అని ఒకటితో చెప్పారు. ఇప్పుడు నా పరిస్థితి కోడలు గోడలు అన్నారు. కోడలు ఎవరో ఇలాగే వచ్చినప్పుడు అలా అందులో కూడా ఆయన మళ్ళీ చమక్కు పెట్టారు మళ్ళీ పెట్టారు. మీకు ఎట్లా అనిపించేది అసలు ఆ ఇంటికి కోడలుగా వచ్చాను నేను అంటే? మీకు ఫస్ట్లో తెలియదు అంటున్నారు, ఆయన ఇంత గొప్ప అనే విషయం చాలా వరకు తెలియలేదంటున్నారు. ఇప్పుడు తర్వాత చివరిలో మీకు ఏమనిపించింది అసలు? ఒకటి మేనరికం వదిలేసేయండి, మీకు రెండు పక్కల నుంచి బంధుత్వమేమో కదా అటు ఇటు కూడాను. తర్వాత ఏమనిపించింది? ఈ ఇంటికి రావడం, వీళ్ళు మాట్లాడలేదు ఎందుకు వచ్చానా అని అనిపించిందా? అదృష్టం అనిపించిందా? అదృష్టమనే అనిపించింది. అది మాట్లాడకపోవడం అనేది పెద్ద ఇదిగానే తీసుకోలేదు. అంటే అంతలా ఆయన అలా అంత అలా ఉండేవారని తప్ప ఎందుకు వచ్చాను ఇలా బాధపడడం అనేది లేదండి. చాలా బాగుండేది నాకు. వీళ్ళందరూ ఎంతో గౌరవంగా చూసేవారు. నా మరిది ఇవాళకి నా పిల్లలాగే అనుకుంటాను వాళ్ళని. నా ఆడబడుచు వాళ్ళు వదిన అని చేస్తారు ఫోన్లు, వీళ్ళు మాట్లాడుకుంటాం. వాళ్ళని అడుగుతూ ఉంటాను నేను, ఎలా ఉన్నారమ్మా ఏమిటని నేను ఇప్పటికే అడుగుతాను. వాళ్ళు వదిన అంటూ వాళ్ళు చేస్తారు. అంటే ఆ విషయంలో నాకు మా మామగారు పోయాక కూడా నాకు అదే బాధ్యత, ఇదేదో నా బరువు నాకు ఎలాగా అన్నది ఎప్పుడూ నాకు రాలేదు. దానికి మా నాన్న చెల్లెలు పిల్లలు కదా, నాన్న కూడా బాగా చూసుకుంటూ ఉండేవారు. అమ్మకి చాలా వాళ్ళతో ఇది ఉండేది, అమ్మ వాళ్ళని ఇలా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకొని అలా చెప్పి తప్ప వేరేగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు చెప్పడం తల్లులు వేరేగా చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఊరికే వచ్చిందని అంటున్నాను అంతేగాని అప్పటి వాళ్ళు జాగ్రత్తగా బాధ్యతగా ఉండు, కలిసి ఉండు అని నేర్పించేవారు మీకు. నేర్పించేవారు. మీకు మీ మామగారిని చూస్తే అట్లా ఏమనిపించేది మనసుకి? నేను అదృష్టంగానే భావిస్తాను. అంతా తనన్నట్టుగా మనకి ఏదో మనకి ఇంత మనీ పరంగా డబ్బులు రావాలి కానీ ఆయన సంపాదించేయాలి కానీ ఈ రకంగా అసలు ఆలోచనే మాకు ఎవరికి ఉండేది కాదు. ఆ మీటింగులకి అది వెళ్ళి వాళ్ళం కదా, మీటింగులకి అది వెళ్ళేటప్పుడు మా మామగారు మాట్లాడుతుంటే ఎవరన్నా కామెంట్ చేస్తారేమో ఇలాంటి బెంగలు కొంచెం ఉంటూ ఉండేవి, అలాంటి ఉండేవి. చాలా లిమిట్గా మాట్లాడేవారు, చాలా బాగుండేది. ఎందుకో మన అనే మనిషి ఏమైనా అంటారేమో అని కొంచెం మా అందరికీ అలా ఎవరు మట్టుకోవాలి అనుకునేవాళ్ళం మేము. ఎప్పుడైనా ఎదురైందా అలాంటి సంఘటన? ఎప్పుడైనా ఎదురైందా? ఏం లేదండి, ఎవరు మాట్లాడడం ఎప్పుడు చేయలేదు కూడా. ఎందుకంటే సరదాగా ఇప్పుడు అంతే, ఒక వ్యక్తికి ఒక పాపులర్ అయ్యాలంటే మంచి చెడు రెండు మాట్లాడుకుంటారు వాళ్ళు. మంచి చెడు అంటే వాళ్ళకి నోటికి వచ్చినట్టు నా ఉద్దేశం. మీటింగ్కి వెళ్ళడానికి కూడా నాకు ఖాళీ ఉండేది కాదు. బంధువులు ఉండేవారు, ఇంట్లో ఈ సాహిత్య ప్రియులందరికీ నేను చేసి పెట్టవలసిన పని ఉండేది చాలా. ఇంకా ఎప్పుడైనా వెళ్ళాలి, ఇంకా మంచి మీటింగ్ ఇది వెళ్ళి తీరాలన్నా, అంటే మీటింగ్లు అన్నీ మంచివే కానీ అది కాదు నా ఉద్దేశం. కొన్ని ప్రత్యేకంగా కొన్ని వెళ్ళాలనిపించి ఏదో కొద్దిగా వెళ్ళేది, అంత తక్కువే నేను వెళ్ళాను. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా నాయకరాజు పర్వం, అది దాంట్లో ఇంకొక 2 పద్యాలు వినిపిస్తాయి. కృతబుద్ధిన్ సకలాంధ్రభూతల విభుండే అయిన గానిమ్ము తచ్చతురంభోనిధి మధ్య సర్వవసుధా సామ్రాట్యకానిమ్ము దీపిత కళ్యాణ మహామనోజ్ఞము భవద్వీక్షా శశిజ్యోత్స్న సంప్లుతమై కాసిన కాదే రేణి వెలుగుల్ లోకైక దీపాంకురా లోకైక దీపాంకురా లోకైక దీపాంకురా అతివేలంబగు కాలవాహినికి లోనే మునిగిపోనీక అతివేలంబగు కాలవాహినికి లోనే మునిగిపోనీక మద్వ్రతమున్ లెస్సదలంచి ఒడ్డునకు చేర్పన్
త్వత్కృపాలంబన స్మితరేఖాద్యుతినౌకజూపితివి సేచేతన్ కటాక్షించి ఆశ్రితరక్షార్థ నటదయామృతచరీ శ్రీరంగధామేశ్వరీ శ్రీరంగధామేశ్వరీ. చదవగలిగితే ఇంకో 2 పద్యాలు చదవండి. అన్నీ తలో రాగంలో ఉన్నట్టున్నాయి కదా. ఇది కృతబుద్ధి అన్నది మోహన్ రాగం అండి. అతివేలంబాగు అన్నది అభేరి రాగం. అభేరి నగుమోము. నితరాముద్భట సంగరమ్ముల కృపాణి పాణి సర్వాణి ఉన్నత విద్యా విలసత్ప్రసంగముల వీణాపాణి యౌవాణి ఊర్జితముల్ నైక విధ ప్రభుత్వములు నీచే కల్పితంబులు పదానత భక్తోత్కర చింతితామరమణి నారాయణి పావని. ఇదే రాగంలో చేశారు. ఇది గౌరీ మనోహరి. ఇవన్నీ మా బాబాయ్ గారు నగేష్ బాబు అని చెప్పాను కదా, వాళ్ళు ఇదిలే. నేను తినేవాడి దగ్గర నేను ఆ క్యాసెట్ విని నేర్చుకున్నాను తప్ప. పర్వాలేదు, ఏదైతే అది చదవండి. అతివృష్ట్యాదులకీతి బాధలకు దౌవై సర్వకేదార సంతతులన్ సస్యము వేళగొల్చుగల్ బండన్ సజ్జనానీక పాలితముల్ ధేనుగణంబు కుండ పొదుగుల్ క్షీరము వర్షింప సంవృతమౌని దయయుండే హేతువగు తల్లి సర్వభూతేశ్వరీ సర్వభూతేశ్వరీ. అమృతవర్షిణే పొరపాటు పడ్డాను. అమృతవర్షిణే పర్వాలేదు, గుర్తించగలిగాను. అయితే ఇక్కడ నేను అడగదలుచుకునేది ఏంటంటే, ఇది మావయ్య గారు ఉన్నప్పుడు నేర్చుకున్నారా, తర్వాత నేర్చుకున్నారా మీరు? మావయ్య గారు ఉండగానే ప్రయత్నించే టైం తప్ప మావగారు అవ్వలేదు. అది కాదు, అప్పుడు చేశారు. ఎప్పుడైనా వేదికల మీద చదివారా ఇది? వేదికల మీద అంటే ఇలాగ మావగారి జయంతి సందర్భంగా అనుకుంటాను నేను. ఈ నాయకరాజపర్వంలో ముత్యాల ముక్కర ఆ సందర్భంలో నేను స్టేజ్ మీద పాడాను ఈ పద్యాలు 9 పాడా. పక్కనే నగేష్ బాబు వేణు వాయించారు. అంటే ఏ రాగానికి ఆ రాగం మార్చాలి కదా, మారుతుంటే కానీ అతను ఆయన ఫ్లూటు ఇలా వీటలతోటి 9 నేను మామగారు ఆశీస్సులతో చదవగలిగాను. అందరూ మెచ్చుకున్నారు. అది చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఒక మామగారు అంటే ఎవరు రాసినా, తండ్రి రాసినా ఎవరు రాసినా కానీ ఒకళ్ళు రాసిన వాటిని ఒకళ్ళు ట్యూన్ చేయడం, దాన్ని మీరు నేర్చుకొని ప్రదర్శించడం అనేది చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఎంతవరకు కానీ అంటే చాలా తక్కువ మందికి దక్కే అరుదైన అవకాశం ఇది. చాలా సంతోషం. మీరు ఇంకైనా చెప్పదలుచుకుంటే మామయ్య గారి గురించి మీ మాటల్లో చెప్పండి. మామగారు చాలా గొప్పవారు అన్న విషయం అలా తర్వాత ఇప్పటికన్నట్టుగా తెలిసిందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ ఇంత లక్షల మంది అంత అభిమానులు అన్నది ఎంత గర్వంగా మేము ఫీల్ అవ్వాలి. కుటుంబ సభ్యులందరం చాలా గర్వంగా ఉంటాం. అందులో ఈ పల్లిపాలెంలో మామగారు ఆంధ్ర పురాణం ఆవిర్భవించిన చోట ఈ శరణ్ మండలి ఇప్పుడు 8-9 తారీఖుల్లో అక్కడ జరుపుకుంటాం అన్నమాట. అందరూ వెళుతున్నాం, మేము కుటుంబ సభ్యులందరూ కూడా వెళుతున్నాం, బంధువులు వస్తున్నారు. అది చేసుకునే అదృష్టం మాకు భగవంతుడు ఇచ్చాడు. ఇలా చేయాలని నా పిల్లలైనా మనవలైనా ఎవరైనా ఇలా కొనసాగాలని నేను కోరుకుంటాను. ఇది మీరు చెప్పిన మాట చూసారా, అందరం వెళ్తున్నాం అనేది మామూలుగా ఇంట్లో పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్టుగా ఇంట్లో గొప్పవాళ్ళు ఉన్న ఇంట్లో పిల్లలు కానీ ఎవ్వరూ గుర్తించరు మామూలుగా. పాపం వాళ్ళు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలా ఉంటారు. కానీ ఇప్పుడు మీరందరూ మీ తరం కాకుండా తర్వాత మనవలు అందరూ కలిసి వెళ్ళడం అనేది మామూలుగా పెళ్ళిళ్ళకి ఎడతారు.
ఏదో శుభకార్యాలకు పెడుతూ ఉంటారు. కానీ మీకు అంతకంటే ఇది ప్రధానంగా అనుకుని, ఇదే మీకు పెద్ద శుభకార్యంగా అనుకుని వెళ్ళడం అనేది మెచ్చుకుని తీరాలి. అది సత్యనారాయణ శాస్త్రి గారికి మాత్రమే దక్కిందేమో అని కూడా అనుకోవాలి. ఇది అవకాశం మాది, మాకు మాత్రమే దక్కిన అవకాశం అనుకుంటున్నాను నేను. సత్యనారాయణ శాస్త్రి గారి మీద ఇచ్చిన సమాచారం వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు ఇట్లా ఇవ్వడం అనేది మా వ్యూస్కి ప్రత్యేకంగా అది ఘనత. అది నాకు తెలిసినంతవరకు మీరు బయట ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అనుకుంటున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం ఈ అవకాశం. నాకు మామగారి గురించి కొన్ని మాటలు చెప్పుకునే అవకాశం, అదృష్టం నాకు ఇచ్చింది మీరే కదా. మరి మీకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి, ఆశీస్సులు చెప్పాలి. ఆశీస్సులు చెప్పాలి, అది అంతవరకు ఒప్పుకుంటాను. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఒక తపస్వి యోగిలాగా ఉండేవారు. అప్పట్లో తెలిసేది కాదు నాకు. మా అత్తగారు పోయాక చిన్నపిల్లలు, మా మరుదులు, మా ఆడపడుచు వీళ్ళంతా, ఆ బాధ్యత మా అత్తగారు నాకు అప్పగించినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మామగారు కూడా నాకు అప్పగించేసినట్టుగానే అనుకున్నాను నేను. ఎంతోమంది మామగారిని చూడడానికి, అప్పటికే ఆయన మంచం మీద ఉన్నారు. ఎంతో గొప్ప గొప్ప సాహితీవేత్తలు, చాలా పెద్ద పెద్దవారు అందరూ కూడా మామగారిని దర్శించుకుని కాళ్ళకి దండం పెట్టుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా, చాలా గొప్పగా అనిపిస్తూ ఉండేది. అంటే విషయం కూడా తెలియదు కానీ అలా అలా మెల్లిమెల్లిగా నాకు తెలుస్తూ వచ్చేదన్నమాట. మామగారు రచించిన ఆంధ్ర పురాణంలోని కాకతీయ పర్వంలో కొన్ని పద్యాలు నగేష్ బాబు, ద్విభాష్యం నగేష్ బాబు స్వరపరిచినవి మేము క్యాసెట్ చేసుకున్నాం. అందులో 2 పద్యాలు పాడడానికి ప్రయత్నిస్తాను. పసినోట వ్రేల్వెట్టి కసుగందుకేల్దోయి పొసగబట్టు చునుక్కో ఓయువేళ పసుపు మెరుంగద్ది పన్నీటితో బోరు కాడించి వెసదడియార్చు వేళ మిసిమిమై తళుకొత్త నసలారు పూదూళి అలది క్రొందావి చూరాడు వేళ పసిడి తొట్టియలోన పవళింపగా చేసి వేడుక దోలలు పాడు వేళ కనులకు సుధాంజనం బొడికముగనెత్తి పెదవి చప్పుడు చేసి లేనుదిటి నడుమ బొట్టు ముట్టించు వేళ ఆ ముమ్మడాంబ కరగి కరడై బిడ్డలో కలసిపో దాది చన్గుడిపి మెత్తని పాల బుగ్గలు ముని పంట ముద్దాడి మురియుచుండు కన్న తండ్రి దాది కాదని కసరి ఎప్పసి కూన నెగవైచి పట్టజూచు చాలు నిప్పుడ బిడ్డ పాలు త్రావెనటంచు జనని పుచ్చుకొన ఉత్సవము చేయు నా వరాల సరంబు నీవు ముట్టకుమని అమ్మమ్మ గారు చేనందుకొనును గడియకెన్నెన్నో పొత్తిళ్ళు గడచి కడకు బిడ్డ రుద్రాంబ పొత్తిట బెనగువడును చక్రవర్తిని బాహు పంజరములోని రాచిలుక దాటి చనగా దుర్లభము కాదో ఓ
ఒకసారి నేను ఒక ముఖ్యమైన ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది హైదరాబాద్. అది మా చెల్లెలు గాజుల ఫంక్షన్ అన్నమాట. కానీ నేను వెళ్ళదలుచుకోలేదు. మామగారి పరిస్థితిలో ఉన్నారు, అంటే ఎప్పటి నుంచో అలాగే ఉన్నారు. నేను వెళ్ళనంటే మావారే మేమందరం ఉన్నాం చూసుకుంటాను, 2 రోజులే కదా వెళ్ళు నువ్వు అని చెప్పి నన్ను పంపించారు. మామగారి దగ్గరికి వచ్చి, మామగారు ఇలా 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పగానే చాలా కళ్ళు ఇలా ఎర్ర చేసి పక్కకి మొహం తిప్పేసుకున్నారు. అప్పుడు చాలా అనిపించింది నాకు బలంగా, అసలు నేను వెళ్ళకూడదు, ఎందుకు ఈయన అలా అనుకుంటున్నారని చెప్పినా సరే మా వారు పర్వాలేదని చెప్పి పంపించారు. కానీ నాకు అసలు ఏమీ స్థిమితంగా లేదు. సరే వెళ్ళిన 2 రోజులకే ఆయన కాలం చేశారు. చాలా బాధ అనిపించింది అన్నమాట. అది నాకు ఎప్పుడు నా జీవితంలో తీరని లోటుగా నేను భావిస్తూ ఉంటాను, కానీ చేయగలిగింది ఏమీ లేదు. సరే హైదరాబాద్ నుంచి వచ్చేసాక ఆ 10 రోజులు కూడా మామగారు కాలం చేశారన్న విషయం ఆయన అభిమానులు సాహితీవేత్తలందరికీ తెలిసి ఎంతోమంది ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకుందుకు వచ్చారు. ఆ 10 రోజులు పేపర్లలో, అన్ని పేపర్లలో, రేడియోలో, టీవీల్లో అన్నీ ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉంటే అంత గొప్పవారు మామగారు అన్న విషయం అప్పటి నుంచి తెలియడం మొదలెట్టింది నాకు. లక్షలాది మంది, ఇంత లక్షల మంది ఆయన అభిమానిస్తున్నారు, మనమే తెలుసుకోలేకపోతున్నాం అన్నంత పశ్చాత్తాపం అనిపిస్తూ ఉంటుంది. తెలుసుకోవాలంటే తెలిసి వయసులు కూడా మాకు కాదు అది. కానీ ఆయన నా చేతుల మీదుగా ఇదవ్వలేదు. ఆయన చివరి క్షణాల్లో నేను లేకపోయాననే ఒక బాధ మాత్రం నాకు తీరని లోటు అన్నమాట. సరే ఇంకా మా వారి విషయానికి వస్తే, మా వారి గురించి ఇక్కడ చెప్పాలి. మామగారు మంచం మీద ఉన్నప్పుడు ఎంతోమంది ప్రముఖులు, చాలా పెద్ద పెద్ద సాహితీవేత్తలు అందరూ కూడా మామగారికి చాలా ఉత్తరాలు వచ్చేవి. ఇంకా ఆయన రాయలేని పరిస్థితి, నోటితో చెప్పలేని పరిస్థితి ఉండేదన్నమాట. అప్పుడు ఆ బాధ్యత మా వారు తీసుకునేవారు. ఉత్తరాలకి ప్రత్యుత్తరాలు ఇవ్వడం, పీఠికలు రాయమని కూడా ఎందరో అడిగేవారు. ఇంకా ఆ పీఠిక వ్యవహారాలు కూడా మామగారి అనుమతితోటి ఆ పీఠికలు కూడా వ్రాసి పంపించేవారు. చాలా గౌరవంగా మామగారిని చూసుకునేవారు, సేవ చేసుకునేవారు. అందరూ సేవ చేసుకునేవాళ్ళం. ఎప్పుడూ తండ్రి గారిని మనసు నొప్పించినవి కానీ, పిల్లలు, మా మరుదుల్ని, మా ఇంటి ఆడబడుచుల్ని గౌరవించడమే కానీ ఎప్పుడూ ఎవరి మనసు నొప్పించినట్టుగా ఎప్పుడూ నాకు తెలియదు. అలాగా ఒకసారి మామగారు విషయంలో తెలుగు విశ్వవిద్యాలయం వారు డాక్యుమెంటరీ తీశారు మా ఇంటి దగ్గర. అప్పుడు ఆయన లేవలేరు. ఆయన మా పిన్న మామగారికి మా మామగారికి కొంచెం పోలికలు ఉంటాయన్నమాట. ఆయన చేత డూపుగా ఆయన వ్యవహరించారు అక్కడ. అది చాలా బాగున్నట్టు అనిపించేదన్నమాట. మా వారు శరణ మండలి విషయంలో మొదటి నుంచి తను పోయేదాకా కూడా ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రీతితో, ఉత్సాహంగా చేశారు ఆ కార్యక్రమాలు. ఆయన బాగున్నాళ్ళు చాలా బాధ్యతగా తీసుకుని ఇంకా నాన్నగారికి బాగా చేయాలని ఒక తపనతో ఉన్న టైంలో భగవంతుడికి కన్ను కుట్టిందో ఏమో తెలియదు కానీ చాలా హఠాత్తుగా ఆయన కాలం చేయడం జరిగింది. అది నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి, మా అందరికీ తీరని లోటది. కళాప్రపూర్ణ మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారికి సంబంధించిన విషయాలని ఒక కవిగా కానీ, ఆయన ప్రయాణాన్ని కానీ, ఒక తండ్రిగా లేదంటే ఒక మామగారిగా చాలా కూలంకషంగా చాలా విషయాలు, పూర్తి అని చెప్పను నేను కానీ చాలా విషయాల్ని వ్యూస్ ఛానల్తో పంచుకున్న మధునామూర్తి గారికి, అంటే వాళ్ళ 2వ అబ్బాయి, అదేవిధంగా వాళ్ళ పెద్ద కోడలు సౌభాగ్య కామేశ్వరి గారికి వ్యూస్ ఛానల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటోంది ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. నమస్కారం.
వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.